చెప్పాలంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది దీని గురించి. సో ఈ భాష్యంలో పర్టికులర్గా ప్రభుపాల వారు చెప్తున్నారు ఏ విధంగా ఈ యొక్క ప్రపంచం అనేది నడవాల, ఏ విధంగా ఒక గృహస్థుడు ఉండాలి, ఏ విధంగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ యొక్క సాంఘిక వ్యవస్థ, ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఎలా ఉండాలనేసి వివరిస్తున్నారు. ఈ భాష్యం చివరిలో శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారు దైవ వర్ణాశ్రమ ఉద్యమాన్ని, లేదంటే దైవ వర్ణాశ్రమ సంస్థను తిరిగి నెలకొల్పడానికే ఈ యొక్క కృష్ణ చైతన్య సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. దైవ వర్ణాశ్రమ పద్ధతి నెలకొల్పటకు మా కృష్ణ చైతన్యోద్యమ లక్ష్యంలో ఒకటి. అంటే ఎన్నో లక్ష్యాలు ప్రభుపాల వారికి ఉన్నాయి. సో ఇది ముఖ్యమైనటువంటి లక్ష్యంగా ప్రభుపాల వారు చెప్తున్నారు. ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు చెప్తారు 50% నేను చేశాను. అంటే 14 సంవత్సరాలు ప్రభుపాల వారు 108 మందిరాలు నిర్మించి 14 సార్లు ప్రపంచమంతా తిరిగి ఆయన అంటే రాత్రింబగళ్ళు తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఒక ఇంత సృష్టి చరిత్రలోనే, అంటే బ్రహ్మలో ఒకరోజు ఇలా జరిగి ఉండొచ్చు, ప్రతి బ్రహ్మాండంలో ఈ సృష్టి చరిత్రలోనే కని విని ఎరగనటువంటి యొక్క మిరాకల్స్, అద్భుతమైనటువంటి కార్యాన్ని శ్రీల ప్రభుపాల వారు చేశారు. సో అవన్నీ కూడా ప్రభుపాల వారు ఏం చెప్తారు, నేను 50% చేశారని చెప్తాను. అంటే ఇంకా 50% అంటే ఎంతో మిగిలి ఉంది అనేసి ఆయన యొక్క ఫాలోవర్స్కు, ఆయన యొక్క అనుచరులకు ఆదేశాలను ఇచ్చారు. అదే ఇక దైవ వర్ణాశ్రమాన్ని స్థాపించడం. శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారు అంటే ఈ యొక్క ఏదైతే నామమాత్ర వర్ణాశ్రమ పద్ధతి ఉందో దాన్ని మేము ప్రోత్సహించట్లేదు. అంటే చాలామంది అదే అనుకుంటారు కుల వ్యవస్థ, లేకుంటే వేరే వేరే విధాలుగా. ఇంకా విధంగా చెప్పాలంటే అసుర వర్ణాశ్రమం, అంటే ఆ యొక్క వర్ణాశ్రమానికి కృష్ణుడు కేంద్రీకృతమైనటువంటి స్థానం కాదు అది. అది వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం అని చెప్పవచ్చు. సో ఇక్కడ దైవ అనే యొక్క పదం ఎందుకు ఉపయోగించబడిందంటే ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవస్థ కృష్ణుడు సెంటర్ పాయింట్, కృష్ణుని కేంద్రీకృతం. వర్ణాశ్రమాచరవత పురుషేణ పరపుమాన్ విష్ణు ఆరాధ్యతే పంథ నాణ్యతత్వోష కారణం. సో ఇక్కడ ఈ యొక్క వర్ణాశ్రమ విధానం విష్ణువు చెప్తున్నాడు, నన్ను నా అన్యత్ అంటే వేరే విధంగా లేదు, ఇంకా ఈ యొక్క వర్ణాశ్రమ విధానాన్ని ఆచరించడం ద్వారా నన్ను సంతృప్తి పరచొచ్చు అనేసి విష్ణువు చెప్తున్నాడు పద్మపురాణంలో. భగవద్గీతలో కూడా ఎన్నో శ్లోకాలు చూడొచ్చు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ, నేను ఈ యొక్క వర్ణాశ్రమ విధానాన్ని సృష్టించాను. స్వే స్వే కర్మణ్య అభిరత సంసిద్ధి లభతే నరః, ఎవరైతే వాళ్ళ యొక్క గుణం బట్టి వాళ్ళ యొక్క కర్మలను బట్టి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తారో వాళ్ళు పరిపూర్ణతను సాధిస్తారనేసి కూడా కృష్ణుడు చెప్తున్నాడు. యథా ప్రవృత్తి భూతానాం, అంటే వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి ఈ యొక్క కర్మలను వాళ్ళు నిర్వర్తిస్తే వాళ్ళు పరిపూర్ణతను సాధిస్తారు. సో ఈ విధంగా ఎన్నో శాస్త్రాల్లో, భగవద్గీతలో, భాగవతంలో ఈ యొక్క శ్లోకాలు వివరించబడింది. మన ఆచార్యులు కూడా వివరిస్తున్నారు. ఈ యొక్క దైవ వర్ణాశ్రమాన్ని నెలకొల్పడం అనేది శ్రీల ప్రభుపాల వారి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. భక్తి సిద్ధాంత ఠాకూర్ కూడా దాన్ని నెలకొల్పాలనుకున్నారు. ఆయన చెప్తారు, భక్తి వినోద్ ఠాకూర్ ఆయనకు 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఇచ్చారు. ఒకటి శుద్ధ నామాన్ని ప్రచారం చేయడం, ఇంకోటి వర్ణాశ్రమాన్ని స్థాపించడం. భక్తి సిద్ధాంత ఠాకూర్ యొక్క కోరిక కూడా ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవస్థను స్థాపించడం. సో ఇక్కడ ప్రభుపాల వారి యొక్క భాష్యంలో చాలా సింపుల్గా వివరిస్తున్నారు ఎలా ఒక గృహస్థుడు ఉండాలనేసి. ఇక్కడ నారదుడు ఆదర్శ గృహస్థ జీవనం, నారదుడు బ్రహ్మచారి, బట్ అయినప్పటికీ ఆయన బోధిస్తూ ఉన్నాడు, ఆయన బోధకుడు, గురువు. సో ఎలా గురువు బోధిస్తారు, ఏ విధంగా వేరే వేరే ఆశ్రమాలు ఎలా ఉండాలనేసి మనం ఎప్పుడు చదివేది అది బ్రాహ్మణ అంటే పఠన్ పాఠన్ యజన్యాజన్ దాన ప్రతిగణన్. సో ఇక అతను శాస్త్ర అధ్యయనం చేయడం, ఇతరులకు నేర్పించడం, యజ్ఞాలు చేయడం, యజ్ఞాలు ఇతరులకు నేర్పించడం, దానాన్ని స్వీకరించడం, ఇతరులకు దానాలను ఇవ్వడం. క్షత్రియులు వాళ్ళు పరిపాలించడం, ధర్మాన్ని పరిపాలించడం, ధర్మంతో పరిపాలించడం. ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఇప్పుడు పృథుమహారాజు యొక్క లీలలో వస్తుంది. పృథుమహారాజు ఏం చెప్తున్నారు, ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ధర్మాన్ని ఆచరించండి. ఆధ్యాత్మిక ప్రపంచానికి, భగవద్ధామానికి వెళ్ళాలంటే మీ యొక్క ధర్మంతో మీరు ఆచరించి ఒక భక్తియుక్త సేవను ఆచరిస్తూ ఇక వర్ణాశ్రమ విధులను ఆచరించండి అని చెప్తున్నాడు. సో ఆ విధంగా క్షత్రియుడు ఏం చేస్తాడంటే ప్రజలందరినీ కూడా ధర్మాన్ని పరిపాలించేటట్టు, అందరినీ కూడా ఆధ్యాత్మిక పురోగతి కోసం ఆయన అందరికీ మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు, పరిపాలించేటట్టు చేస్తాడు, ఆయన అందరూ పాలించేటట్టు చేస్తాడు. తర్వాత వైశ్యుడు కృషి, గోరక్ష, వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం, గోరక్ష. తర్వాత వాణిజ్యం అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాణిజ్యం కాదు, అంటే మనం అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు, జస్ట్ జనరల్గా ప్రభుపాల వారు చెప్తున్నారు కాబట్టి వివరిస్తున్నాం. శూద్రులు అంటే ఈ మిగతా వర్ణాల వాళ్ళకి అందరూ కూడా పరిచర్యాత్మకం.
సో ఈ యొక్క 4 వర్ణాల వాళ్ళు వాళ్ళ యొక్క గుణ కర్మలు ఇవ్వబడ్డాయి. ఏ విధంగా ఇవ్వబడ్డాయి? వాళ్ళ యొక్క కండిషన్ స్టేట్, వాళ్ళ యొక్క బద్ధ స్థితిని బట్టి. శూద్రులు తమో గుణంలో ఉంటారు, వైశ్యులు రజోతమోలో ఉంటారు, క్షత్రులు రజోగుణంలో ఉంటారు, ఆ యొక్క బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు. వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని అలా నిర్వర్తించడం వల్ల వాళ్ళు పవిత్రమయ్యి వాళ్ళు ఉన్నత స్థితికి చేరుతారు. తర్వాత వేరు వేరు ఆశ్రమాలకు వేరు వేరు ధర్మాలు. బ్రాహ్మణులకు అది బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో ఇక్కడ గృహస్థాశ్రమం గురించి ప్రభుపాల వారు వివరిస్తున్నారు. అంటే ఈ యొక్క శ్లోకంలో నారదుడు కూడా వివరిస్తున్నారు. సో సరళంగా జీవించడం, ఏదైతే లభిస్తుందో వచ్చినటువంటి దాంతో సంతృప్తి చెంది, ఇంకా మిగతా శ్లోకాల్లో కూడా వస్తుంది, ముందు శ్లోకాల్లో తర్వాత శ్లోకాల్లో ఏ విధంగా ఆదర్శమైనటువంటి యొక్క గృహస్థులు జీవించాలనేసి వస్తుంది. సో అందులో ముఖ్యంగా సరళ జీవనం, ఉన్నత చింతనం. సో ఇక కూర్మ గ్రామం ఆ యొక్క ప్రాతిపదికపైనే ఇది నెలకొల్పబడింది. శ్రీల ప్రభుపాల ఉపదేశామతలను కూడా వివరిస్తారు చాలా సుదీర్ఘంగా. అత్యాహార ప్రయాస శ్లోకంలో, కృష్ణ పుస్తకంలో ఉంది, భాగవతం 7వ స్కందంలో ఉంది, 11వ స్కందంలో ఉంది. ఎన్నోసార్లు ప్రభుపాల వారు సింపుల్ లివింగ్, హై థింకింగ్, సరళ జీవనం, ఉన్నత చింతనం. కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అడుగుతూ ఉంటారు, ఎందుకు కరెంటు వాడట్లేదు, ఎందుకు మీరు సిమెంట్ వాడట్లేదు, ఎందుకు గ్రైండర్ వాడట్లేదు, ఎందుకు మిక్సీ వాడట్లేదు, ఎందుకు స్మార్ట్ ఫోన్ వాడట్లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అడుగుతూ ఉంటారు. అన్నిటికీ ఒకే సమాధానం, ఉన్నత చింతనం కోసం. ఆ ఉన్నత చింతనం ఏమి? ఈ యొక్క కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ యొక్క మానవ జన్మ సంప్రాప్తించింది. ఈ యొక్క మానవ జన్మలో కేవలం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళే అవకాశం మనకుంది. ఈ యొక్క జన్మ, మృత్యు, జరావ్యాధి యొక్క ఈ సంసార చక్రంలో, ఈ సంసార సాగరం నుంచి, ఈ యొక్క భవారణ్యం నుంచి తప్పించుకునేటువంటి ఒక అవకాశం ఈ యొక్క మానవ జన్మలోనే ఉంది. సో అందువల్ల ఈ యొక్క జీవనం ఎప్పుడైతే సరళమవుతుందో అప్పుడు ఉన్నత చింతనానికి సమయం ఉంటుంది, ఉన్నత చింతన ఆలోచించడానికి మనకు బుద్ధి కూడా పనిచేస్తుంది. ఆ విధంగా అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో అప్పుడు మనం మానవ జన్మ సార్థకమవుతుంది. సో మానవ జన్మ పరమార్థం కోసమే ఈ యొక్క కూర్మ గ్రామం స్థాపించబడింది. ఏ విధంగా ఆదర్శంగా ఒక గృహస్థుడు జీవించాలనేసి. సో ప్రభుపాల వారు చెప్తారు, ఉదాహరణకు పెద్ద పెద్ద కర్మాగారాలు అవసరం లేదు. ఈ యొక్క ఓల్ పర్పట్లో అదే ఉగ్ర కర్మ. ఆధునిక జీవులు ప్రజలు ఏం చేస్తున్నారు? సాంకేతికమైనటువంటి విజ్ఞానంతో పురోగతి చెందాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉన్నారు. నరకానికి రాచబాటలు వేస్తున్నారు. హైవే, 4 లేన్ హైవే, 8 లేన్ హైవే, 12 లేన్ హైవే, ఎక్స్ప్రెస్ హైవే అంటే వేసుకుంటున్నారు హైవేలు. మరి ఎక్కడికి పరిగెడుతున్నారు? నరకానికి స్పీడ్గా వెళ్తున్నారు. 60లో వెళ్తున్నారు, 80లో వెళ్తున్నారు, 120లో వెళ్తున్నారు, 180, 250 స్పీడ్ ఫ్లైట్ పరిగెడుతున్నారు. ఎక్కడికి? నరకానికి రాచబాట వేస్తూ ఉన్నారు. కానీ వైదిక సంస్కృతిలో ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షాలు వాళ్ళు ఆచరిస్తూ, ఈ యొక్క అర్థం కామం ధర్మంతో వాళ్ళు చేస్తూ, ఇక్కడ ప్రభుపాల వివాహం గురించి ఉదాహరణకు ఇచ్చారు. ధర్మం ప్రకారం వివాహం చేసుకోవడం, మోక్ష ప్రాప్తి అనేది అప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేశారు? ధర్మం ఈ పక్క వదిలేశారు, మోక్షాన్ని ఆ పక్క వదిలేశారు. అర్థం కామం, ఎలా నేను డబ్బును సంపాదించాలా, ఎలా నేను మైథునాన్ని అనుభవించాలా. సో ఈ విధంగా ప్రజలు పూర్తిగా ధర్మాన్ని, ముక్తిని లెక్క చేయకుండా అర్థకామాల్లో మునిగిపోయి, కామస్య నేంద్రియ ప్రీతి లాభో జీవేదయావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్తే యచ్చేహ కర్మభి. కేవలం ఈ యొక్క ఇంద్రియ ప్రీతే వాళ్ళ జీవిత లక్ష్యంగా భావించుకొని ఈ యొక్క ఉగ్ర కర్మల్లో, లేదంటే వికర్మ అని కూడా చెప్పొచ్చు, శాస్త్రాలలో విధించబడినటువంటి కర్మలకు వ్యతిరేకంగా పాపకర్మలతో నియుక్తమై ప్రజలు పరిగెడుతూ ఉన్నారనమాట సాంకేతిక పరిజ్ఞానం వైపు. సో అందువల్ల శ్రీల ప్రభుపాల వారు చాలా అద్భుతంగా, చాలా అద్వితీయమైనటువంటి వరప్రసాదాన్ని ఇచ్చారు ఈ ప్రపంచానికి. ఐ బిల్డ్ ఏ హౌస్ వరల్డ్ కెన్ లీవ్ అంటే ఒక ఇల్లు కట్టాను, ప్రపంచమంతా జీవించవచ్చు. ఎలా? ప్రపంచమంతా సుఖశాంతులతో అందరూ ఆధ్యాత్మిక పురోగతి వైపు వెళ్తూ వాళ్ళ యొక్క, ఇక్కడ ప్రభుపాల చెప్తాను, ఈవెన్ వైవాహిక జీవితం అంటే ఇంద్రియ తృప్తి కూడా అవసరం, ఆర్థికాభివృద్ధి కూడా ఎంతో అవసరం. అట్లనేసి ఇప్పుడు మొత్తం గృహస్థులంతా కూడా ప్రభుపాల చెప్పట్లేదు, మొత్తం వదిలేసేసి సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు. గృహస్థుడు అంటే ఆర్థిక అభివృద్ధి అవసరం, పోషించడం అవసరం, భార్య పిల్లలను చూసుకోవడం అవసరం. సో ఎలా ఈ యొక్క ఆర్థికంగా, తర్వాత ఇంద్రియ భోగం కూడా అంటే ధర్మపరంగా ఎలా అనుభవించాలనేసి చాలా పెద్ద ప్రణాళికతో ఆయన ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఆ గైడ్లైన్స్ని పాటిస్తూ ఆ యొక్క కూర్మ గ్రామం ముందుకు వెళ్తూ ఉందన్నమాట. సో ప్రజలకు చాలా వరకు అర్థం కాదు, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం అదే చెప్తామన్నాడు, ఎందుకు ఇలా ఉన్నాం. సో ఆ విధంగా వాళ్ళు ఏదో విధంగా ఒక ఆకర్షణ, వాళ్ళకు కరెంట్ లేకుండా ఎలా ఉంటున్నారు చూస్తాం అంటే ఏ విధంగా
మృగారి దగ్గరికి వెళ్ళి అందరూ చూస్తారు, ఎలా ఇతను మృగాలను వధించే వ్యక్తి భక్తుడు అయిపోయాడనేసి ఎంతోమంది చూడడానికి వస్తారు. అంటే ఎలా వీళ్ళు నివసిస్తున్నారు అసలు కరెంట్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా. అంటే ఈ రోజుల్లో ఎలా తయారైపోయిందంటే 2 పిల్లవాడు కూడా ఫోన్ లేకుండా జీవించలేకపోతున్నాడు. అప్పుడు అంటే జేజమ్మ కథలు చెప్పేవాళ్ళు, చంద్రుని చూపించేవాళ్ళు, ఆట బొమ్మలు ఇచ్చి తినడానికి, ఇప్పుడు అన్నీ కూడా ఫోన్లు చూపిస్తున్నారు. అంటే దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిందే ఎలా ప్రపంచం పరిగెడుతుంది ఈ యొక్క ఇంటర్నెట్ వైపు, తర్వాత ఈ యొక్క ఇంద్రియ భోగం వైపు తీవ్రంగా చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నారు అనమాట. సో అలాంటి యొక్క రోజుల్లో ప్రజలు ఎలా ఇక్కడ జీవిస్తున్నారనేసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. వాస్తవానికి చాలా కష్టమేమైనటువంటిది కాదు ఇది. మనం అందరం కూడా ఇలా జీవించే వాళ్ళం పూర్వకాలంలో. ఎందువల్ల ఇది కష్టమవుతుందంటే ఈ యొక్క అలవాటు వల్ల. మనకు పూర్వంలో ఏమంటే ఈ యొక్క అలవాట్లు అనిపోయినాయి, ఈ యొక్క ఈ టెక్నాలజీతో అలవాటు అయిపోయింది. సో అలవాటు వల్ల ఇలా మనం చాలా కష్టం అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, భక్తియుక్త సేవ అలవాటు అయిన తర్వాత ఆనియన్ గార్లిక్ లేకుండా ఉండడం ప్రారంభంలో చాలా కష్టంగా ఉండేది. అండ్ ఇప్పుడు అది కొన్ని రోజులు అయిన తర్వాత మామూలుగా ఇప్పుడు ఆనియన్ గార్లిక్ తినలేము, ఇప్పుడు ఆ వాసన కూడా మనకు పడదు. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఇప్పుడు నగరంకి వెళ్తే ఒక 3 రోజులు 4 రోజుల కంటే ఎక్కువ ఉండలేరు. అసలు ఉండాలంటే ఆ యొక్క హార్న్ సౌండ్లు కానీ, ఆ యొక్క వాసన కానీ, తర్వాత పొగ కానీ, ఆ యొక్క కాలుష్యం కానీ, ఆ యొక్క భక్తులతో ఉండడం కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు. అంటే మొదట్లో కష్టంగా ఉంటుంది, ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత ఏదైతే మనం అభ్యసిస్తామో, ఏదైతే అలవాటు అవుతుందో అది సులభం అయిపోతుంది. సో ఎందుకు ప్రజలు ఇక్కడికి వస్తుంటారంటే ఎక్కువ శాతం వాళ్ళకేమంటే ఈ యొక్క ఆధునిక జీవితం వల్ల, ఈ యొక్క సాంకేతిక జీవితం వల్ల వాళ్ళు విసుగు చెందుతూ ఉన్నారు. చాలామంది యువకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అడిక్షన్ కోసం. అంటే మేము రోజు వింటూనే ఉంటారు, రోజు వస్తూనే ఉంటారు ప్రజలు వచ్చి. వాళ్ళు కొన్ని రోజులు 3 రోజులు ఉంటారు, వారం రోజులు ఉంటారు, నెల రోజులు ఉంటారు. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ స్టోరీ చూస్తే కొందరు ఇక డ్రగ్స్ కోసం, అంటే డ్రగ్స్ అంటే కొందరు తెలియకపోవచ్చు, మాదక ద్రవ్యాల అలవాటు, ఇంకా ప్రేమ విఫల కార్యక్రమాలు, తర్వాత వాళ్ళు ఉద్యోగం దొరకపోవడం వల్ల, లేదంటే ర్యాంక్స్ రాకపోవడం వల్ల, లేదంటే వాళ్ళు సొసైటీలో ఈ కాంపిటేటివ్ సొసైటీలో బతకలేకపోవడం వల్ల, కొన్ని అంటే చాలా వరకు చూసినటువంటి కేసుల్లో 100% అలాంటి కేసులే. అంటే ప్రజలు ఎంతలో విసుగు చెందుతున్నారు. సో అలాంటి సమయంలో అందుకే ప్రభుపాల్ వారు ఏం చెప్పారంటే మిలియన్స్ విల్ జాయిన్. అంటే ప్రభుపాల్ కొన్ని కోట్ల మంది దీనిలో చేరుతారని చెప్తున్నారు. అంటే అందరూ వచ్చి ఇక్కడ కూర్మగ్రహం ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి జీవన విధానాన్ని ఆచరించడానికి ఆసక్తులై ఉన్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఎంత ఆర్గానిక్ ఫుడ్ చాలా ప్రఖ్యాతి చెందిపోతుంది. అందరూ ఏమైంది, కెమికల్ రెవల్యూషన్, హరిత విప్లవం పెంచారు. ఇప్పుడు అంత విషయం అయిపోయింది. ఆహారం విషయం అయిపోయింది, నీళ్ళు విషయం అయిపోయింది, గాలి విషయం అయిపోయింది, భూమి విషయం అయిపోయింది, ఆకాశం కూడా విషయంగా తయారు చేసేస్తున్నారు. సో అందుకే ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ప్రకృతి వ్యవసాయం చేయాలా, ఆహారాన్ని తినాలా, మట్టి ఇళ్ళు కట్టుకోవాలా, తర్వాత సహజంగా జీవించాలా. చాలామంది ఆసక్తులైనారు, కొన్ని వేల మంది, లక్షల మంది. అంటే మనం యూట్యూబ్లో చూస్తే చూడొచ్చు, అంటే మనకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళే ముందు ఈ దానిలో. కాకుండా ఒకటే మిస్ అయిపోయింది ఏంటంటే వాళ్ళకి కృషి లేదు, వాళ్ళ దగ్గర కృషి లేకుండా అన్ని సున్నాలే అయిపోతుంది. సో అందుకే ప్రభుపాల్ వారు ముందే ఇచ్చారు 50 సంవత్సరాల ముందు, ఎలా కృషితో పాటు అంటే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, సాంఘిక పరంగా, ఆర్థిక పరంగా, ఇంద్రియ భోగపరంగా. అంటే ఒక విధంగా ఇక్కడ కూడా ఇంద్రియ భోగమే, చల్లటి గాలి, మంచి నీళ్ళు, మంచి ఇల్లు, ప్రశాంతమైన జీవితం, ఇది ఒక విధంగా ఇంద్రియ భోగమే. అంటే నగరంలో ఉండడం ఒక విధంగా నరకం యాక్చువల్లీ. అది ఇంద్రియ భోగం చేయాలంటే కష్టం, అక్కడ ప్రతి క్షణం అలా కలతతో ఉన్నటువంటిది. సో ఎలా ఇంద్రియ భోగంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలి, అన్నీ కూడా ప్రభుపాల్ వారు ఇచ్చారు. జస్ట్ మనం తీసుకోవడమే ఆలస్యం అంతే. సో ప్రభుపాల్ వారు ఈవెన్ 1977లో చివరికి కూడా ఆయన చెప్తారు, 10వ స్కందం భాగవతం ఆయన అనువాదం చేసేటప్పుడు జయద్వైత మహారాజు ఆయనకు మైక్రోఫోన్ పట్టుకుంటారు, చాలా ఫేమస్ అది కాన్వర్సేషన్, మీరు చూసుంటారు. సో ఆయన ఏం చెప్తున్నారు, అప్పుడు రాసలీల గురించి చర్చించాలి. ఆయన ఏం చెప్తున్నారు, ఈ యొక్క సొసైటీ మొత్తం రజోతమో గుణాల్లో ఉంది. ఎప్పుడైతే ఇక దైవ వర్ణాశ్రమాన్ని స్థాపిస్తామో రజోతమో గుణాల నుంచి సత్వగుణంకి వస్తారు ప్రజలందరూ కూడా. సత్వగుణంలోకి వస్తే శుద్ధ సత్వానికి రావచ్చు. ఈ యొక్క సత్వగుణం ఏంటంటే స్ప్రింగ్ లాగా, అక్కడ నిలబడ్డామంటే పైకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఆధునిక జీవనం ఏ విధంగా ఉంది, అంత ఉగ్రకర్మపై ఆధారపడి ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్నారు ఉదాహరణకు, అన్నీ కూడా పాపకర్మతో ఉన్నటువంటిది. కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే శాస్త్రయుక్తమైనటువంటి యొక్క విధులు, భగవద్గీత ప్రకారం ఏదైతే బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఇవాళ ఇచ్చినటువంటి, ఇప్పుడు మనం చెప్పాం కదా బ్రాహ్మణుల యొక్క వాళ్ళకి, అది కర్మ అంటారు. తర్వాత అకర్మ అంటే ఆ కర్మను చేస్తూ ఆ ప్రతిఫలాన్ని భగవంతునికి అర్పించినప్పుడు అకర్మ అంటారు. వికర్మ అంటే ఈ యొక్క శాస్త్రానికి వ్యతిరేకంగా,
అంటే ఏదైతే ఇప్పుడు ఆధునిక కాలంలో ఇక అన్ని రంగాల్లో ఏదైతే ఉందో అన్నీ కూడా వికర్మలు అని చెప్పొచ్చు. అంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి కర్మలు. సో చెప్పాలంటే పాపకర్మలు, లేదంటే ఉగ్రకర్మ, తీవ్రమైనటువంటి ఒక ప్రయాసతో కూడుకున్నటువంటివి. సో అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు, ఈ యొక్క గృహస్థులు ఈ యొక్క ఉగ్రకర్మల్లో పాల్గొనకూడదు అని చాలా ప్లేస్లో చెప్తున్నారు. ఎందుకంటే అవి పూర్తిగా పాపంతో కూడుకున్నటువంటివి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సౌకర్యం కోసం చూస్తాం, కరెంటు ఒక స్విచ్ చేస్తాం మనం, బటన్, ఒక లైట్ వస్తుంది. ఇక్కడ కూడా లైట్లు ఉన్నాయి చూడండి చాలా. కానీ ఆ లైట్ వేయడం వచ్చిందంటే ఎన్నో వైర్లు కావాలా, ఎన్నో స్తంభాలు వేయాలా, ఎన్నో ఏమంటారు దాన్ని, అక్కడ ఉంటాయి కదా టర్బైన్స్, అంటే ఎంతో పెద్ద వ్యవస్థ అది, పెద్ద పెద్ద టవర్స్, వైర్లు, మళ్ళీ తర్వాత దానికోసం ఒక థర్మల్ ప్లాంట్స్, లేదంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇప్పుడు లేటెస్ట్గా అట్లా కరెంట్, అంటే చాలా పెద్ద వ్యవస్థ. దానికోసం ఎంత పాపం వాళ్ళు చేస్తున్నా తెలియదు, ఎన్ని జీవులు చనిపోతున్నాయి మనకు తెలియదు. ఒక స్విచ్ మనం వేయగానే బటన్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు పెట్రోల్తో మనం బైక్లో వెళ్తున్నాం ఫాస్ట్గా, మరి ఆ పెట్రోల్ తీయడానికి ఎంత లోతుగా భూమికి బాధ పెడుతున్నారు, ఎన్ని జీవులను బాధ పెడుతున్నారు, ఎన్ని మిషన్లు వాడుతున్నారు, ఆ మిషన్ తయారు చేయడానికి ఎన్ని ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి పొగ ఎంతమందికి క్యాన్సర్లు తెప్పిస్తుంది, ఎంతమందికి ఆరోగ్యం పాడు చేస్తుంది, ఎంతమంది జీవితం నాశనం చేస్తుంది. అంటే మనం కొంచెం పెట్రోల్ వేసుకొని పరిగెడుతున్నాం, బట్ ఎంత పాపకర్మ దానిలో ఉంది అనేది మనం చూస్తే చాలా పాపకర్మ. ఇక ఆధునిక కాలంలో ఉండేటువంటి ప్రతి జీవనం, ఈవెన్ మనం నడుస్తున్నా, మనం తిన్నా, మనం పడుకున్నా, అంతా కూడా పాపకర్మతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే అన్నీ కూడా ఇండస్ట్రీస్, ఈ యొక్క పరిశ్రమలు ఏం చేస్తాయి, మొత్తం ఈ యొక్క కలుషితాన్ని వదులుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, మొత్తం వాతావరణం కలుషితం అవుతుంది. మళ్ళీ అదే గాలి వేరే వాళ్ళు చూసుకోవాలి, పీల్చుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే, నేను ధనాన్ని సంపాదిస్తాను, ఇతరులతో నాకు సంబంధం లేదు. మీరు ఉదాహరణకి ఇప్పుడు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అంతా కూడా పాడి పొలాలు ఉండేవి, మొత్తం పంటలు ఉండేవి. మీ అందరూ కొందరు చూసుంటారు, కొన్ని లక్షల ఎకరాలు మొత్తం, ఎందుకంటే గోదావరి కాలువ ఉండేది. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే ఏమున్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయండి. అయితే ఆ రొయ్యల చెరువుల వల్ల ఎంత కాలుష్యం వస్తుందంటే చాలా ఎక్కువ వస్తుంది. దానికి యాంటీబయాటిక్స్ వేస్తారు. ఒక ఎకరంలో 3 లక్షల రొయ్యలు వాళ్ళు పెంచుతున్నారు. దానికోసం పంట కాలువలకు ఏం చేస్తారంటే, వాళ్ళు మామూలు ఈ కాలువలకు మురికి కాలువలని ఉంటాయన్నమాట, ఆ మురికి కాలువలోంచి వదిలేస్తారు. దానివల్ల భూమి పాడవుతుంది, వాతావరణం పాడవుతుంది, ఈ యొక్క కాలువ నీళ్ళు పాడైపోతున్నాయి. తర్వాత ఎన్నో యాంటీబయాటిక్ షాప్స్, అంటే వాళ్ళు చేపల కోసం ఎలా అంటే అక్కడ వెళ్ళి చూస్తే అన్ని అక్వా షాప్స్ అని ఉంటాయి అక్కడ భీమవరంలో కానీ అలాంటివి. మొత్తం ఇవే అనమాట, పరిశ్రమ చేసేస్తారు. అవేం చేస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు గడిస్తున్నారు, ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. అని ఇంతకుముందు వరి పండించేవాళ్ళు, అందరికీ అన్నాన్ని పండించేవాళ్ళు, ఇప్పుడేం పండిస్తున్నారు, మాంసం, అంటే ఒక జీవులను చంపుతూ ఉన్నారు. అంటే ప్రకృతిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు చూడండి. భగవంతుడు ఇచ్చాడు అక్కడ వాళ్ళకు గోదావరి జలాలను, చాలామంది నీళ్ళు లేక, ఉదాహరణకు రాయలసీమలో వాటర్ చాలా కష్టం, ఇక్కడ ఎన్ని కోట్ల మందికైనా ఆహారాన్ని పండించవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనిషి యొక్క భావన ఎలా ఉందంటే, ఇతరులు ఏమైనా పోవచ్చు, ధనాన్ని సంపాదించాలి. కానీ వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి ఒక సముదాయం ఎలా ఉండేదంటే, సహాయ సహకారాల సముదాయం. అంటే ఒకరిని దుర్వినియోగం చేసేటువంటి సముదాయం కాదు, ఒకరితో పోటీ పెట్టుకున్నటువంటి సముదాయం కాదు, అందరి పరస్పర సహకారంతో ఈ యొక్క వ్యవస్థ అనేది నడుస్తుంది. అదే దాన్ని వస్తు మార్పిడి విధానం అని కూడా అంటారు, ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను. ఉదాహరణకు బ్రాహ్మణులు, ఇక్కడ ప్రభుపాదులు ఈ భాషలను కూడా ఏం చెప్తున్నారు కదా, బ్రాహ్మణులు వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ బోధిస్తారు, అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు, అందరికీ మార్గదర్శకత్వాన్ని ఇస్తారు, వాళ్ళకి అదే పని. తన వైశ్యులు ఏం చేయాలి, ప్రభుపాదులు అని చెప్తే వైశ్యులంతా కూడా అందరికీ ఆహారాన్ని పండించాలి. అంటే ఏ విధంగా మన యొక్క ఉదరం శరీరానికి అంత అవయవాలకు శక్తిని ఇస్తుంది. సో అదేవిధంగా వైశ్యుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంది, శరీరానికి అంతా కూడా ఏ విధంగా ఈ యొక్క అవయవాలకు పోషణ కలుగుతుందో సమాజానికి అంతా కూడా వాళ్ళు పండించాలి. క్షత్రియుల యొక్క ధర్మం ఏంది, డబ్బులు సంపాదించుకోవడం కాదు, 5 సంవత్సరాల్లో కోట్లు గడించడం కాదు, వాళ్ళ ప్రాణాన్ని అర్పించాయన్నా ప్రజలను రక్షించాలి వాళ్ళు. శూద్రులు ఏం చేయాలి, మిగతా వర్ణాల వాళ్ళకు వేరు వేరు వృత్తుల ద్వారా, లేదంటే కుండలు చేయడం ద్వారా, లేదంటే నూనె చేయడం ద్వారా, లేదంటే ఇల్లు కట్టడం ద్వారా, లేదంటే ఎక్సెట్రా వాటన్నిటి ద్వారా సముదాయంలో ఒకరినొకరు ఆధారపడి ఉండడం. సో ఈయన ఒక బస్తా వడ్లిస్తాడు, ఆయన ఒక కుండ ఇస్తాడు, ఆయన ఒక బట్టలు ఇస్తాడు, అంటే ఎక్స్చేంజ్ అనమాట. నేను ఈ యొక్క ఆహారాన్ని పండిస్తున్నాను ఇతరుల పోషణ కోసం, డబ్బుల కోసం కాదు. ఇప్పుడు డబ్బుల కోసం ఎవరికి ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, 60 బస్తాలు వడ్లు రావాలి, వేసేయండి, 10 బస్తాలు DAP, 10 బస్తాలు యూరియా, పెస్టిసైడ్, వీడిసైడ్, కలుపు మందులు వచ్చినాయి. కలుపు మందులు అంటే విషం అనమాట కంప్లీట్, దానిపైన విషం అనే బొమ్మ ఉంటుంది. అంటే వాడు తిని ఏమైనా చనిపోని, వాడు క్యాన్సర్ రాని, నాకు డబ్బులు రావాలంతే.
మేము అతను వైశ్యుడు అని చెప్పలేము మనం. అతను ఎందుకంటే ఇతను చంపడానికి పండిస్తున్నాడు. అంటే ఈ యొక్క వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి వైశ్యుడు ఏం చేస్తాడు, నాకు ధనం కోసం కాదు, నేను ఈ యొక్క ఆహారాన్ని పండించి వాళ్ళ యొక్క పోషణ, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యత నాది. క్షత్రుని యొక్క బాధ్యత కూడా అదే. నేను రాజును, నేను భగవంతుని యొక్క ప్రతినిధిని, నేను వీళ్ళకు ధర్మ మార్గంలో పెట్టి ఆధ్యాత్మిక బాధ్యత నాది. అంటే ఈ ధనాన్ని సంపాదించుకోవాలని కాదు అతను. అదేవిధంగా శూద్రుడు చేసే కర్మలన్నీ కూడా, ఓకే నేను నూనె తీస్తున్నాను, నేను ఇల్లు కడుతున్నాను, లేదంటే నేను కుండలు చేస్తున్నాను, నేను ఆవులను చూసుకుంటున్నాను, నేను ప్రతి ఒక్క కార్యక్రమం ఇతరుల యొక్క పరోపకారం కోసం, ఇతరుల కోసం. అంతేగాని ధనం మనీ సెంటర్డ్ సొసైటీ కాదనమాట. సో అక్కడే మనిషి యొక్క సైకాలజీ మారిపోయింది అనమాట, మానసిక వ్యక్తిత్వం మారిపోయింది. అందువల్ల ఇక ధర్మం అనేది పడిపోయింది, ఈ యొక్క ఆర్థిక విలువలు పడిపోయినాయి, మొత్తం నీతి విలువలు పడిపోయినాయి. సో అక్కడ ఎప్పుడైతే ఇక ధనం అనేది వచ్చిందో, మరి ఇప్పుడు చూడండి, ధనం లేకుండా ఒక క్షణం నడవలేడు, ఒక క్షణం చూడలేడు, గాలి కూడా పీల్చుకోలేడు. ఇప్పుడు భవిష్యత్తులో ఢిల్లీలో సిలిండర్లు కూడా ఇస్తారంట, గాలి పీల్చుకోవడానికి సిలిండర్ కొనుక్కోవాలి. పిల్లోడు స్కూల్ పంపించాలని అంటే అంత ధనం 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 మూలం ఇదం జగత్. అప్పుడేమవుతుంది, ధనం కోసం ఏదైనా చేసేస్తారు, ఇంకా ఒకరిని చంపేస్తారు, ఒకరిని పొడి చేస్తారు, ఒకరిని నాశనం చేసేస్తారు. కానీ వైదిక సంస్కృతిలో ధర్మం ఇస్ ద సెంటర్. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఆ ధర్మాన్ని ఎవరిచ్చారు, భగవంతుడు ఇచ్చారు. భగవంతుని కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళు. అప్పుడేమవుతుంది, ఓల్ సొసైటీ ధర్మం పైన ఆధారపడినప్పుడు అందరూ ఆధ్యాత్మిక అభివృద్ధి అయిపోతుంది అందులో. సో మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో వాళ్ళకి యొక్క భక్తియుక్త సేవను ప్రచారం చేస్తున్నాం, కానీ వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో కూడా వాళ్ళ యొక్క పూర్తి చైతన్యాన్ని మనం మార్చాలి. ప్రభుపాద కోరిక అదేనమాట. వాళ్ళ యొక్క చైతన్యం ఏముంది, ఇప్పుడు చైతన్యం ఎలా ధనాన్ని సంపాదించాలా. ఎందుకంటే ఇతరులకు మోసం చేయకుండా మన ధనాన్ని సంపాదించలేం ఆధునిక కాలంలో. ఏదో విధంగా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా ఆడవచ్చు. ఓకే, మనం అబద్ధాలు ఆడకపోవచ్చు, మనం ఏ విధంగా చూసినా ఎంతో కొంత అపకారం అనేది ప్రజలకు జరుగుతుంది మనం చేసేటువంటి ఉద్యోగాల్లో. ఇది ఏదైనా చెప్పవచ్చు, ఏ విధంగా కూడా అపకారం చేయకుండా ఉండలేము. ఏదైతే ఆధునిక సాంకేతికమైనటువంటి యొక్క ఈ జీవన విధానం ఉందో, సో మనం ప్రజలకు ఈ యొక్క విధానాన్ని మనం బోధించినట్లయితే వాళ్ళ యొక్క జీవన విధానం ఎప్పుడైతే సత్వగుణంలోకి మారుతుందో, ధర్మం అనేటువంటి బేస్డ్ సొసైటీ అవుతుందో, వాళ్ళు సులభంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అనుసరిస్తారు. ఉదాహరణకి ఇక్కడ వస్తూ ఉంటారు చాలామంది, వచ్చిన తర్వాత వాళ్ళకి నియమం అనమాట, ఈ యొక్క వైదిక దుస్తులను ధరించడం. వాళ్ళకు ప్యాంట్ షర్ట్ అలో లేదు, సో వైదిక దుస్తులు వేసుకుంటారు. ముందే చెప్తామన్నాడు, వాళ్ళకు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు తీసుకోవచ్చు, లేకుంటే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. తర్వాత ఈ ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, అక్కడ డార్మెటరీలో పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కంపల్సరీ మంగళారతి రావడం, 3:30కు లేవచ్చు, లేదా 3:45 లేవచ్చు, 4:30కు హారతికి రావడం. ఆ తర్వాత జపం కనీసం 4 మాలలు చేయడం. ఆ తర్వాత వాళ్ళు భగవంతుడి కోసం 5 గంటలు కానీ 4 గంటలు కానీ, లేదా 6 గంటలు, 4 నుంచి 6 గంటలు సేవ చేయడం, ఏదైనా వాళ్ళకి నచ్చిన సేవ, వాళ్ళ శరీరం. ఆ తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొనడం. అంటే ఎంతోమంది మేము చూస్తున్నాం, కనీసం వాళ్ళు ఒక వారం రోజులు ఇక్కడ ఉంటే వాళ్ళు భక్తులు అయిపోతున్నారు, 3 రోజుల నుంచి వారం రోజుల వరకు. అంటే కొన్ని సంవత్సరాలు కార్యక్రమాలు చేసి, వారం ప్రోగ్రాంకి వెళ్ళి, వారం లెక్చర్లు ఇచ్చి, ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే వాళ్ళ యొక్క జపమాల పట్టుకోవడానికి కష్టంగా ఉంది, ఈ నియమాలు పాటించడానికి కష్టం ఉంది. అంటే ఈ యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళకి సత్వగుణంలోకి తెస్తుంది. ఎప్పుడూ 24 గంటలు ఫోన్లతో ఉన్నాం అనుకోండి, చాలా కష్టం ప్రచారం. మనం ఏమనుకుంటాం, ఈ రోజుల్లో గ్రామాల్లో ప్రచారం సులభం అనుకుంటున్నాం, కానీ గ్రామాల వాళ్ళకి ఇంకా ఎక్కువ టెక్నాలజీ అయిపోయింది. మీరు చూడండి, ఇప్పుడు డిజిటల్ ఇండియా అనేసి ఒక్కొక్క గ్రామానికి టవర్ ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 2 ఫోన్లు, 3 ఫోన్లు, 4 ఫోన్లు, ఇంటికి 1 ఫోను, మనిషికి 1 ఫోను. అంటే మనం ప్రచారం చేయొచ్చు, ఆ విధంగా కూడా నగరాల్లో కూడా ప్రచారం చేయాలా, ప్రచారం చేయొద్దని కాదు, కానీ ప్రజల్లో ఆ యొక్క పరివర్తన మనం తీసుకొని రావాలి. ఈ యొక్క జీవన విధానం ఏదైతే ఉందో, రాక్షసుల యొక్క జీవన విధానం ఇది. ప్రభుపాల వారు ఎన్నో బిరుదులు ఇస్తారు ఈ సంఘానికి, ఈ యొక్క సముదాయానికి. ఎలాంటి సముదాయం ఇది? కుక్కల సముదాయం, పందుల సముదాయం, ఎలుకల సముదాయం, గుడ్ల గూబల సముదాయం, ఇంకేం చెప్తారు, క్యామల్స్ అంటే ఒంటెల సముదాయం. సో ఇలాంటి సముదాయం నుంచి మనకు బయటికి రావాలని ప్రభుపాల వారి కోరిక. అంటే ఆ సముదాయంలో ఉంచి మనం ప్రచారం చేయాలి, బట్ ప్రజల్ని ఈ యొక్క సముదాయం నుంచి బయటికి మనం తీసుకొని రావాలి. వాళ్ళ యొక్క మానసిక అంటే మనస్సు యొక్క చైతన్యాన్ని వాళ్ళలో మార్చాలి. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రభుపాల వారు కావాలనుకున్నారు, మన ఆచార్యులందరూ కావాలనుకున్నారు. సో లేకుంటే ఏమవుతుంది, మనం వాళ్ళు జపం చేస్తారు, సాధన చేస్తారు, కానీ ఇక సాధన చేయడానికి ఒక ఫర్టైల్ ఫీల్డ్ అవసరం. ఒక వ్యవసాయం మనం చేయాలంటే ఇక్కడ వ్యవసాయదారులు, దానికి కావాల్సినటువంటి పొలం అవసరం, కావాల్సినటువంటి మన్ను అవసరం, కావాల్సినటువంటి ఎరువు అవసరం. అదేవిధంగా భక్తిలత బీజాన్ని మనం దాన్ని పెంచాలంటే
ఈ యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం చాలా అవసరం. సో అందుకనే శ్రీల ప్రభుపాల వారి కోరిక ఇలాంటి వర్ణాశ్రమ సముదాయాలు, భక్తుల సముదాయాలు, భక్తులతో ఉండడం ద్వారా అన్ని అనుకూలంగా భక్తియుక్త సేవను ఆచరించవచ్చు. అంటే మనము అందరూ వదిలేసి ఇక్కడ రావాలనే సమస్య కాదు, బట్ ప్రభుపాల కోరిక అన్ని గ్రామాలు అలా మారాలనేసి. ప్రభుపాల వారు చెప్తున్నారు ఈ యొక్క నగరాలన్నీ కూడా ధ్వంసం చేయాలనేసి. ఆయన అడుగుతున్నారు ప్రభుపాల వారిని శిష్యుడు, ప్రభుపాద వాట్ విల్ హ్యాపెన్ టు సిటీ టెంపుల్స్? అండ్ ప్రభుపాద దెర్ ఇస్ నో మోర్ సిటీస్, వై యూ నీడ్ టెంపుల్ దే? అంటే సిటీలు ఉండవు ఇంకా, మీరు చూస్తూ ఉండండి, మన కళ్ళ ముందు కనిపిస్తుంది, అందరూ బాంబులు వేస్తుంటారు సిటీల పైన, అయిపోతుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద టవర్ల పైన ఆల్రెడీ బాంబులు వేస్తున్నారు వేరే వేరే దేశాల్లో. సో అప్పుడు ప్రజలు పరిగెడుతుకుంటూ వస్తారు ఆ గ్రామాలకు. చాలామంది అడుగుతారు, మీరు ఎలా మార్చాలనుకుంటారు? మనం ఎవరిని మార్చాల్సిన అవసరం లేదు, వాళ్ళే మారుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క సొసైటీ ఇది నడవదు. ఏదైతే పాపంతో కూడుకున్నటువంటి సొసైటీ, ఏదైతే ఉగ్రకర్మతో కూడుకున్న సొసైటీ, ఈ యొక్క వికర్మతో కూడుకున్న సొసైటీ ఇది ముందుకెళ్ళదు. ఇంకా ఆర్థికంగా కూడా ముందుకెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, సోషల్ క్రైసిస్ వస్తున్నాయి ఆల్రెడీ, ఎకనామికల్ క్రైసిస్. మోడీ చెప్తున్నాడు మీరు ఫంక్షన్ చేసుకోకండి అంటే. వేరే వాళ్ళు చెప్తే నేను మామూలుగా అంత డీటెయిల్ మనం వెళ్ళాం యూట్యూబ్లో, బట్ ఎవరు చెప్తున్నారు 7 విషయాలు ఏమో ఇచ్చాడంటే ఆర్థిక వ్యవస్థ కోసం. డాలర్ రేట్ పడిపోతుందనేసి, అది రూపాయి రేట్ పడిపోతుందనేసి, ఫంక్షన్ సరళంగా జీవించండి, ఎక్కువ తర్వాత మీరు బయటి కొనకండి అంటే రకరకాలు, నాకు గుర్తులేదు. బట్ చూడండి, మొత్తం ఆర్థిక వ్యవస్థ షేక్ అయిపోతుంది ప్రపంచం మొత్తంలో. ఎందుకంటే ఇక ఏదైతే పేపర్ కరెన్సీ ఉందో బోగస్, అది ఎందుకు పనికిరాదు కొన్ని సంవత్సరాల తర్వాత. కొన్ని దేశాల్లో ఇలా ఆర్థిక మాంద్యం ఏర్పడేసి ₹1,00,000 నోటు, 5 లక్షల రూపాయల నోటు, 10 లక్షల రూపాయల నోటు వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. ఎంత ప్రింట్ చేయండి మనీ, మళ్ళీ ఇంకా ఆర్థిక మాంద్యం ఎక్కువైపోతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. మీరు చూడండి, ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు, ఎంతైనా ప్రింట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ధనం అనేది వాల్యూ ఉందో, పూర్వకాలంలో బంగారు నాణాలు ఉండేది, వెండి నాణాలు ఉండేది, ఒక వ్యాలిడిటీ అనేది ఉండేది అనమాట ఆ యొక్క కరెన్సీకి. ఇప్పుడు ఈ వ్యాలిడిటీ లేదు. వస్తువుకు ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు ఒక వ్యాలిడిటీ ఉంటుంది, దానికి విలువ ఉంటుంది. ఊరికే పేపర్లు పంచుకోవడం ఎందుకు పనిచేస్తే? భవిష్యత్తులో మేబీ ఇక్కడ కూర్మగ్రంలో పొయ్యిలో పెట్టడానికి పనిచేస్తాయి అంత. ఎందుకు పని చూస్తూ ఉండండి మీరు. అంటే అంత ఇప్పుడు డిజిటల్ మనీ అయిపోతుంది, ఓన్లీ నంబర్లో చూసుకోవాలి డబ్బులు, నోట్లు కూడా రావు ఇంకా. ఓన్లీ ఇందులో శాటిలైట్ అయిపోయిందంటే ఇంకా మీకు జీరోలో కనిపిస్తాయి, ఇంకేం కనిపించవు. మీరు చూసుకోవచ్చు 10 కోట్లు బ్యాలెన్స్, నెక్స్ట్ డే చూస్తే ఒకటి కనిపించదు. ఇంకా ఏం జరుగుతుందో లేదు. ఆల్రెడీ సైబర్ క్రైమ్స్ కోసం ఎన్ని జరుగుతున్నాయి. మన డబ్బులు ఎవరు తీసుకున్నాడు తెలియదు. రీసెంట్గా ఒక భక్తుడు నాకు చెప్పి అతని 15 లక్షలు పోయినాయంట. జస్ట్ ఇది ఏదో ఓటీపీ అడిగి, అది ఆల్రెడీ చెప్తూనే ఉంటారు, మీరు ఓటీపీ చెప్పకండి, ఇది చెప్పకండి, అది చెప్పకండి, చెప్తూనే ఉంటారు. అంటే మన చేతిలో మన ధనం లేదు. అంటే ప్రపంచం ఎలా పరిగెడుతుందంటే పిచ్చి వాళ్ళలాగా పరిగెడుతూ ఉంది. మ్యాడ్ పీపుల్ సొసైటీ. అందాయతాందైరుపనీయమానాస్తే పీస్యతంత్రం మురుదామి బద్దత్. ఈ విధంగా అంటే ఒక గొర్రె వెళ్తుంది, అన్ని గొర్రెలు వెళ్తుండే, ఒకడు బాయిలో పడుతున్నాడు, ఇంకొకరు బాయిలో పడుతున్నాడు, ఒకడు అందులో అయిపోయారు, ఇంకో అందులో అయిపోతుంది. సో అందుకనే ప్రభుపాల వారు ఏం చెప్తున్నారు, ఈ ఆధునిక సముదాయం పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి సముదాయం. సో అందువల్ల ఈ యొక్క సముదాయాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత ప్రతి భక్తుని పైన ఉంది. ఎందుకంటే ఇది ప్రభుపాల వారి కోరిక, మనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆదేశాలు మనం తీసుకోవాలి. సాంప్రదాయం ఆయన కోరిక అనమాట. కేవలం భక్తులుగా చేయడమే కాదు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా మార్చడం. లేకుంటే అదేమవుతుంది, ఆఫ్ డివోషన్ అయిపోతుంది. ఒక పక్క మనం భక్తి చేస్తుంటే ఇంకో పక్క మనం పాపం చేస్తూ ఉంటాం. ఎంతకాలం మనం చెప్పొచ్చు ఇది కూడా భక్తి అని చెప్పొచ్చు, కానీ అది భక్తి అవ్వదు, పాపం అవుతుంది. ఇప్పుడు మనం స్కూల్కి పంపిస్తున్నాం, పిల్లలు కాలేజ్ పంపిస్తున్నాం, ప్రభుపాల వారు అని చెప్పి దాన్ని స్లాటర్ హౌస్ అని చెప్పారు, కసాయిశాల అని చెప్తున్నారు. దాన్ని ఎందుకు ఏం చెప్తున్నారు అందులో? ఇక సృష్టి అంతా కూడా బిగ్ బ్యాంగ్ వల్ల వచ్చింది, తర్వాత రసాయనాల నుంచి మనం వచ్చాం, మీరు దేవుని అది మొత్తం నాస్తికత్వం. ఏదైతే ఇక మెకేలే విద్యా విధానం ఉందో అది అవిద్యా విధానం, అది మొత్తం నాస్తికత్వం. ఎలా తయారవుతున్నారు పిల్లలు? సో మనం ఇప్పుడు అదే స్కూల్కి పంపించాలా, అదే కాలేజీకి పంపించాలా, అదే విధంగా మనం జీవించాలా, వాళ్ళతో పాటు జీవించాలా. సో అది చాలా కష్టం. ఎంతకాలం మనం భక్తియుక్త సేవ ముందుకు వెళ్ళాలంటే, మనం శుద్ధ భక్తులు అవ్వాలంటే, శుద్ధ నామాన్ని జపించాలంటే ఈ యొక్క జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. అసత్సంగత్యాగ్ ఏ వైష్ణవాచార్. చైతన్య మహాప్రభు మొట్టమొదటి ప్రాథమిక లక్షణం ఏం చెప్తారంటే, ఇక అసత్సంగ, భక్తులతో సాంగత్యాన్ని వదిలేయడం. మరి అందరినీ భక్తులు చేసుకున్నామంటే మనకి ఇంకా అభక్తులు ఉండరు. ప్రభుపాల వారి కోరిక ఏదో ఒక గ్రామాన్ని మార్చాలా, కొన్ని టెంపుల్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు ఆయనకు. ఈ వాంట్ టు చేంజ్ ఓల్డ్ వరల్డ్, ప్రపంచాన్నంతా కూడా మార్చాలని ఆయన కోరిక. అందుకే ఇందిరాగాంధీకి లెటర్లో ఉంది, పార్లమెంట్ సభ్యులు కూడా మంగళారతికి రావాలా, పార్లమెంట్ సభ్యులు కూడా జపం చేయాలి 16 మార్లు, అందరూ కూడా భగవద్గీతను చదవాలి. అంటే రాజును కూడా మార్చాలని ప్రభుపాద కోరిక, ఇక నాణాలపైన ముద్రించాలని కోరిక.
ఇది విప్లవాత్మకమైనటువంటి ఉద్యమం. ఇది కేవలం జస్ట్ ఒక దీంతో లిమిటెడ్ కాదు, మందిరాలు నిర్మించడం, జస్ట్ మనం ప్రచారం చేయడం. కానీ ప్రజల్లో ఉన్నటువంటి యొక్క ఈ ధనం చైతన్యాన్ని, లేదంటే ఈ పాప చైతన్యాన్ని, ఈ యొక్క ఉగ్రకర్మ చైతన్యాన్ని, ఈ యొక్క సాంకేతిక విజ్ఞానం పైన ఆసక్తులను మనం వాళ్ళలో మార్పు తీసుకురాగలగాలి. అది ప్రభుపాల వారు కోరుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పుస్తకాలు అమ్ముతున్నాం, ఎన్నో పుస్తకాలు ఇస్తున్నాం. బట్ ఈ యొక్క పుస్తకాల ప్రకారం మనం జీవించడం, సో ఆ యొక్క పుస్తకాల ప్రకారం మనం జీవించడం చెప్పడం అంటే మనం ఆ విధంగా జీవించడం. మన యొక్క పుస్తకాల ప్రకారం మనం జీవిస్తున్నామంటే ఇతరులు కూడా చూస్తారు, ఓకే వీళ్ళు ఎందుకు ప్రజలు ఆకర్షితం అవుతారు, ఓ వీళ్ళు భగవద్గీతలో ఉన్నట్టు జీవిస్తున్నారు ఇక్కడ. సో మనం పుస్తకాలు ఇస్తున్నాం, పుస్తకాలు ప్రచారం చేస్తున్నాం, మరి ఆ విధంగా మనం జీవించలేమనంటే అప్పుడు ప్రజలు క్వశ్చన్ చేయొచ్చు, మరి ఎక్కడున్నాయి ఇప్పుడు మీరు అన్నీ మీ స్వామీజీ రాశారు, ఇక్కడ ఇలా రాశారు, మరి ఎక్కడున్నారు వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు. వాళ్ళు వెతుకుతుంటారు. ఇక్కడ మీ స్వామీజీ అంతా మీ ప్రభుపాల వారు అంటున్నారు, చెప్తున్నారు, మరి ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడున్నారు చెప్పండి, వెతుకుతూ ఉంటారు. సో అందుకనే ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇలాంటి సముదాయాలను ఏర్పరచడం, అన్ని ప్రతి గ్రామాన్ని మార్చడం, ప్రతి గ్రామాన్ని అలా మార్చడం. అన్ని గ్రామాలు మనం స్థాపించలేం, బట్ ప్రతి గ్రామం, ఉదాహరణకు మీరు ఒక గ్రామంలో ఉంటున్నారు, ఆ గ్రామంలో కూడా ఇలాంటి జీవన విధానాన్ని గడపడం, గ్రామంలోనే ఉండడం, గ్రామంలో వ్యవసాయం చేయడం, అంటే ఆవులను చూసుకోవడం, పిల్లలను కూడా స్కూల్ కాలేజ్ ఆపివేయడం, అంటే ప్రతి ఒక్క భక్తుని యొక్క ధర్మం ఈ వైపు మన యొక్క ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళడం. లేకుంటే మనం కూడా ఈ యొక్క అభక్తులతో ఉండడం ద్వారా, ఈ ఉగ్రకర్మలతో మనం కూడా ఎఫెక్ట్ అయిపోతాం, మన చైతన్యం కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి మన శుద్ధ నామస్థాయికి రావాలంటే మన జీవన విధానాన్ని మనం మార్చుకోకుండా రావడం చాలా కష్టం. మన జీవన విధానాన్ని మార్చుకోవాలా, ఇతరుల జీవన విధానాన్ని కూడా మనం మార్చేటువంటి యొక్క అవకాశం మనకు ప్రభుపాల వారు ఇచ్చారు. ఈ యొక్క ప్యాకేజ్ ప్రభుపాల వారు ఇచ్చారు, కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. మనం ఆఫ్ తీసుకొని ఆఫ్ వదిలేయలేమన్నమాట. ఇది అంత సులభం కాదు, అంత సులభం కాదు. బట్ సేమ్ టైం మనం చేసేది ఏం లేదు ఇందులో, మనం నిమిత్త మాత్రం. సో జస్ట్ మనం ప్రభుపాల పుస్తకాలు మనం చదివినాం అనుకోండి, ఈ ప్రభుపాల పుస్తకాల్లో ఉన్నటువంటి ఆదేశాలను ఎలా మనం ఆచరించాలని మనం ప్రయత్నించినాం అనుకోండి, మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, సో ప్రజలు మారుతారు. ప్రజలకు అదే బోధించడం, మనం అదే చేయడం. సో ఎంతోమంది ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? మేము ప్రారంభంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, 3 సంవత్సరాల పాటు వచ్చేవాళ్ళు కొందరు, ఎవరో ఒకరు అంతే. కానీ ఇప్పుడు కొన్ని వేల మంది వస్తున్నారు ఇక్కడికి. మేమేం అంటే ఇప్పుడు కూర్మగ్రామ్ యూట్యూబ్ ఇప్పుడు ఉంది, కానీ అంతకుముందు మాది ఏం ఛానల్ కూడా లేకుండే. కానీ వాళ్ళే మీడియా వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ గుడిలో విగ్రహాలు కూడా లేవు చూడండి. అంటే ఇవి కూడా విగ్రహాలే, భగవంతుని యొక్క భాగవతం ప్రకారం అవి కూడా విగ్రహాలే. బట్ ప్రజలు వస్తుంటారు, ఎక్కడ గుడి అని అడుగుతుంటారు. అంటే ఇక్కడ పెద్ద గుడి ఏం లేదు, అంటే చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. బట్ రోజు మనం ఏం ప్రచారం చేయకుండానే ఇంత మారుమూల గ్రామం మీరు చూసారు, ఎంతో కష్టపడవచ్చు ఇంత లోపలికి. బస్సులు కూడా లేవు, ఈ రోడ్డు కూడా లేకుండా ఇక్కడ 3 కిలోమీటర్లు మొత్తం ఇట్లా మట్టి రోడ్డు ఉండేది, చాలా కష్టమవుతూ ఉండేది. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి రావాలని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ జన్మాష్టమి కూడా ఒక 15,000 మంది నుంచి 20,000 మంది వరకు వస్తారు. సంక్రాంతికి 2,000 మంది నుంచి 3,000 మందికి వస్తారు ప్రతి ఉత్సవానికి. అంటే ఇదేదో గొప్ప చెప్పుకోవడం కాదు. అంటే ప్రభుపాద ఏం చెప్పారంటే మిలియన్స్ విల్ జాయిన్, కొన్ని కోట్ల మంది చేరుతారు. అంటే ఈ యొక్క జీవన విధానానికి ఎంతో ఆకర్షితం చెంది ఉన్నారు. ఎంతోమంది ఇక్కడ వచ్చి నేర్చుకొని వాళ్ళు ఈవెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసేసి వాళ్ళు భూమిని కొనుక్కొని ఆ విధంగా వ్యవసాయం చేస్తూ ఈ జీవన విధానం వాళ్ళ శక్తి తారగా, అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఎవరేమి ఉద్యోగం వదిలేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు ఎంత వీలైతే అంత, ఉదాహరణకి ఇక్కడ మన పాత్రలు చూశారు మీరు, అంటే ఇప్పుడు చాలామంది భక్తులు కూడా అల్యూమినియం పాత్రలు ఉండి తింటూ ఉంటారు. అది అల్యూమినియం అంత విషం వస్తుంది, అలా క్యాన్సర్ వస్తుంది. అది భగవంతుడు మనం ఎలా వండుతాం, అలా వెళ్ళిన వాళ్ళు పాత్రలు మార్చుకోవడం, లేదంటే వాళ్ళు సాంప్రదాయ దుస్తులు వేసుకోవడం, వాళ్ళు జీవన విధానంలో ఆహారాన్ని కొంచెం మార్చుకోవడం, వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చుకోవడం, వీలైనంత వరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు చాలా రెసిప్టివ్గా ఉన్నారు, చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఎంతో రోజుకు మాకు ఒక 100 నుంచి 120 ఫోన్లు వస్తాయి ఇక్కడ. వాళ్ళు ఇక్కడ వచ్చి చూడాలనేసి, వాళ్ళు ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని పంపించాలన్న వాళ్ళు. అంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఇంకా ఇప్పుడు లేవు, బట్ ప్రజలు చాలా ఆసక్తికరంగా ఉన్నారు ఈ జీవన విధానాన్ని, ఎందుకంటే విసుగు చెందుతున్నారు అన్నమాట. సో అందుకే ప్రభుపాద యొక్క పెద్ద ప్లాన్ అన్నమాట, ప్రణాళిక. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుపాద చెప్తారు, ఈ యొక్క వర్ణాశ్రమం అనేది ఇంకొక ముఖ్య విషయంలో పెద్ద ప్రణాళిక కృషి ఉందంటే స్త్రీ పురుషుల మధ్యలో ఇక ఆకర్షణ లేకుండా ఉండడం.
అంటే ఆధునిక సముదాయాలు ఏమైపోతుంది, స్త్రీలు పురుషులు పనిచేయడం, అందరు కలిసి తిరగడం, అందరు కలిసి చదువుకోవడం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పర్దా వేసింది. అంటే ఈ మందిరంలో మీరు చూడకపోవచ్చు, ఎందుకంటే ఈ యొక్క భౌతిక శరీరంలో మనం ఉన్నాం, ఇక ఇంద్రియాలతో ఉన్నాం. మరి పురుషుడు స్త్రీ పట్ల, స్త్రీ పురుషుల పట్ల ఆకర్షితం అవుతారు. సో భగవంతుడు యొక్క వర్ణాశ్రమ సిస్టమ్ని అలా డిజైన్ చేశారు. ఉదాహరణకు స్త్రీలు ఇంట్లో ఉండడం, తల్లిదండ్రులను చూసుకోవడం, పిల్లలను చూసుకోవడం, ఇల్లును చూసుకోవడం, ఇంటి పనులు చేయడం, లేదంటే ఇంకా వ్యవసాయం అంటే పొలంకి వెళ్ళడం. అంటే మీరు చూడొచ్చు ఇక్కడ అందరూ బిజీ ఉంటారు, మాతాజీస్ కూడా. సో ఈ విధంగా ఈ యొక్క అట్రాక్షన్, స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి యొక్క ఈ ఆకర్షణను దూరం చేయడానికి ఈ యొక్క వర్ణాశ్రమం డిజైన్ చేయబడింది. స్త్రీ యొక్క విధులు స్త్రీలు, పురుషుల యొక్క విధులు పురుషులు. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ స్వాతంత్రపు హక్కులు అనే పేరుతో ఆధునిక కాలంలో ఎలా జరుగుతుంది, మొత్తం విచ్చలవిడి శృంగారం అయిపోతుంది. సో అలాంటి సముదాయంలో మనం భక్తి చేయడం చాలా కష్టం. అది ప్రభుపాదులు అప్పుడు కూడా చెప్పారు, ఎన్నో సమస్యలకు కారణం ఏంటంటే స్త్రీ పురుషులు ఎక్కువగా అన్యోన్యంగా ఉండడం. అంటే కేవలం బ్రహ్మచారులే స్త్రీల నుంచి దూరం ఉండడం కాదు, ఈవెన్ గృహస్థులు కూడా, ఒక పురుషుడు వాళ్ళ భార్యతో మాట్లాడవచ్చు, భార్య తల్లితో మాట్లాడవచ్చు, కానీ ఇతర స్త్రీలను తల్లిగా భావించడం, ఇతర స్త్రీలతో మాట్లాడాల్సిన పని లేదు. వైదిక సంస్కృతిలో ఒక పురుషుడు వెళ్ళి ఇంకో స్త్రీతో మాట్లాడు, ఒక స్త్రీ వెళ్ళి ఇంకో పురుషుడితో మాట్లాడు. సో దానివల్ల కూడా మన ఆధ్యాత్మిక ప్రగతి చాలా చాలా స్తంభించిపోతుంది. సో మనం ఒకవేళ ఒక పురుషుడు జస్ట్ భార్యతోనే మాట్లాడడం, ఇతర దృష్టి లేకుండా ఉంటే ఎంతో ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. ఇక్కడ గృహస్థులకు ఎంతో అనుభవం అలా. మన యొక్క సంఘంలో కూడా చాలా ఎక్కువగా యొక్క అన్యోన్యత ఉంటుంది. ఇతర భక్తుల మధ్యలో కూడా ఓకే, వాళ్ళంతా కూడా భక్తులే, బట్ ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్యలో ఈ యొక్క విరహం అనేది కూడా అవసరం. అది శాస్త్రంలో ఇవ్వబడింది. స్త్రీలు బట్టర్ లాగా, పురుషులు ఫైర్ లాగా, అవి రెండు ఒక దగ్గరికి వస్తే ఏమవుతుంది, ఎంత అయినా కరిగిపోతుంది. సో మన యొక్క సంఘం ఎలా ఉండాలి, ఈ యొక్క వర్ణాశ్రమ విధానంలో ఎలా ఉండేవాళ్ళు. ప్రభుపాదులు చెప్పేవాళ్ళు, మా యొక్క అమ్మగారు మందిరానికి వెళ్ళాలంటే పల్లకిలో వెళ్ళేవాళ్ళు. అంటే 2 పరదాలు ఉంటాయి అన్నమాట పల్లకిలో వెళ్ళాలంటే, ఇతర ఇంటికి వెళ్ళాలంటే కూడా వేరే వాళ్ళు చూడకుండా వెళ్ళేవాళ్ళు. మనం వైదిక సంస్కృతిలో చూడొచ్చు, శాస్త్రాల్లో చెప్పబడింది, వాళ్ళు స్త్రీలు కనిపించకుండా ఉండేవాళ్ళు అన్నమాట ఎవరికి. ఉదాహరణకు సుభద్ర వివాహం సమయంలో అంటే సూర్యుడు తాకాలని చూస్తున్నాడు, కానీ ఆమె యొక్క శరీరం కనిపించట్లేదు. అంటే అంతగా స్త్రీలు ఎంతగా ఉండేవాళ్ళంటే, అంటే అది స్త్రీ ధర్మం. అంటే మనం స్త్రీలను ద్వేషించడం లేదు, స్త్రీలు తల్లి లాంటి వాళ్ళు రక్షించబడినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆధునిక సముదాయంలో స్త్రీలు ఎట్లా పబ్లిక్ కావాలనుకుంటున్నారు, ఫ్రీ బస్, ఏ బస్సులో చూసినా అక్కడే ఉంటున్నారు. సో ఇక్కడ మనం స్త్రీలను నిందించడం కాదు, స్త్రీలకు గౌరవించడం. స్త్రీ యొక్క స్థానం తల్లి స్థానం, అత్యున్నతమైనటువంటి స్థానం. స్త్రీ యొక్క ధర్మం పిల్లలను చూసుకోవడం, భర్తకు సేవ చేయడం, గృహధర్మం. ఇప్పుడు ఇక్కడ నారదముని అదే చెప్తున్నాడు, ఇక్కడ తర్వాత అధ్యాయంలో వస్తుంది మొత్తం స్త్రీ ధర్మం గురించి కూడా. సో భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటి ఇవన్నీ కూడా మనం భక్తిలో పురోగతి చెందాలంటే ఈ యొక్క వర్ణాశ్రమ నియమ నిబంధనలు ఎంత వీలైతే అంత ఆచరిస్తామో అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సో మనం వర్ణాశ్రమానికి అతీతంగా మనం లేము ఇంకా కూడా, ఎందుకంటే ఇక దేహాత్మ బుద్ధితో ఉన్నాం మనం. ఇక దేహాత్మ బుద్ధిలో ఉన్నంత వరకు ఇక వర్ణాశ్రమ నిబంధనలు ఆచరించాల్సిందే. రామానందరాయ్తో సంభాషణ జరిగినప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు ఇది బాహ్యమైనటువంటిదని. దానికి ప్రభుపాదులు చెప్తారు చైతన్య మహాప్రభు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు, ఆయన ఎలాంటి సాంఘిక మర్యాదలకు ఈ యొక్క వర్ణాశ్రమ విధానం పాటించాల్సిన అవసరం లేదు. బట్ అయినప్పటికీ చైతన్య మహాప్రభు కూడా పాటిస్తారు, చైతన్య మహాప్రభు పాటిస్తారు. ఆయన మనం చూడొచ్చు, గీతా గోవింద పాడినప్పుడు చైతన్య మహాప్రభు పరిగెడతారు ఆలింగనం చేసుకోవడం కోసం. అంటే ఆయన తన్మయత్వంలో ఉండి ఆమె స్త్రీయా పురుషులా తెలియదు. సో ఇంకా ఆ ముళ్ళ కంపల్లో పడిపోతూ అంత తీవ్రంగా వెళ్తారు. అప్పుడు గోవింద చూసి చెప్తాడు చైతన్య మహాప్రభుకు, అది పాడేది మాతాజీ అని చెప్తారు, స్త్రీ అని చెప్తారు. అప్పుడు ఇమీడియట్గా చైతన్య మహాప్రభు బాహ్య చైతన్యంలోకి వస్తారు. సో ఆయన చెప్తారు గోవిందకు, ఈరోజు నన్ను రక్షించావు, లేకుంటే నేను చనిపోయేవాడిని. మనం చోట హరిదాస్ లీలలో కూడా చూడొచ్చు ఎలా చైతన్య మహాప్రభు కఠినంగా ఉన్నారనేసి. చైతన్య మహాప్రభు చిన్న బాల్య లీలలో కూడా మనం చూడొచ్చు, ఎన్నో లీలలు చేశారు, కానీ స్త్రీలకు మాత్రం చాలా దూరంగా ఉన్నారు. అంటే చైతన్య మహాప్రభు స్వయంగా యొక్క వర్ణాశ్రమ విధులను, సన్యాస విధులను ఎంత తీవ్రంగా, ఎంతో దూరంగా ఉండేవాళ్ళు స్త్రీలంతా కూడా. సో ఎంతవరకు మన యొక్క ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలను మనం తీవ్రంగా పాటిస్తామో అంత మనం ఆధ్యాత్మిక ఉన్నతి మనం ఎదుగుతాం. సో అది శాస్త్రయుక్తంగా ఉండాలా, ఆచార్యుల ఉపదేశం ప్రకారం ఉండాలా. సో అంతేగాని మన యొక్క సొంత విధానాల ప్రకారం కాదు. సో అందుకే ప్రభుపాదులు ఏదైతే ఈ యొక్క ఫుల్ ప్లాన్ ఇచ్చారు, పూర్తిగా ఇచ్చారు, ఫుల్ ప్యాకేజ్ 50% చేశారు, ఇంకా 50% మిగిలి ఉంది. సో ఇప్పుడు 100% మనం ఇక్కడ ఈ ప్రభుపాదులు ఇచ్చినటువంటి యొక్క ఈ డిజైన్ మనం తీసుకున్నామంటే ఈ యొక్క సమాజం మారుతుంది, ప్రపంచం మారుతుంది, మనం మారుతాం.
మనం ఉద్ధరించుకోవచ్చు, ఇతరులను ఉద్ధరించవచ్చు. సో ఇది అందరికీ సాధ్యం అవ్వకపోవచ్చు, అందరూ ఈ యొక్క జీవన విధానానికి అలవాటు పడి ఉండకపోవచ్చు, అందరికీ అవ్వకపోవచ్చు. కానీ అట్లీస్ట్ మనకి సిద్ధాంతం అనేది తెలిసి ఉండాలి. మనం ఎప్పుడైతే సరళంగా జీవిస్తామో ఉన్నత చింతనానికి మనం వెళ్ళొచ్చు. ఎవ్రీ పర్సన్ వేరే ఉండొచ్చు, వ్యక్తిగతంగా వేరు వేరు అవకాశాలు, వేరు వేరు సమస్యలతో ఉండొచ్చు. కానీ ప్రభుపాద యొక్క ముఖ్య లక్షణం ఈ యొక్క దైవ వర్ణాశ్రమాన్ని స్థాపించడం. సో మనం ప్రభుపాద పుస్తకాల్లో చూడొచ్చు, ప్రతి పేజీలో ఇది వివరించబడుతుంది, ఆల్మోస్ట్ ప్రతి అధ్యాయంలో వివరించబడుతుంది. భగవద్గీతలో చూడొచ్చు, భాగవతంలో చూడొచ్చు, ఆత్మ సాక్షాత్కారంలో చూడొచ్చు, చిన్న పుస్తకాలు ఉపదేశాంతంలో చూడొచ్చు, ఈశోపనిషత్తులో చూడొచ్చు. ప్రభుపాద వారి యొక్క సరళ జీవనం గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. సో దాన్ని మనకు ఎంత వీలైతే అంత దాన్ని ఆచరించడం, తర్వాత ఇతరులకు నేర్పించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ కూర్మగ్రామం గురించి యూట్యూబ్లో వీడియోలు చూడమే చాలా సంవత్సరాల నుంచి రావాలని అనుకుంటూ ఉన్నాను. రకరకాల కారణాల రీత్యా చాలా రోజుల తర్వాత ఈ రోజుకి అది సాధ్యమైంది. అంటే ఈ రోజుల్లో అంటే ప్రస్తుతానికి మనం గమనిస్తే కరెంటు లేకుండా జీవించడం అంటే అది పెద్ద టాస్క్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ రీసెంట్గా మన కొన్ని కుటీరాలకి ఇంటి పెట్టడం జరిగింది. అది యూట్యూబ్లో చూసి చాలా బాగా ఇస్తున్నాను. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా కుర్మగ్రామం నుంచి వీడియోస్ చూస్తున్నాను. వీడియో చూసినప్పుడు అయినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తే కనుక చాలా అద్భుతంగా ఉంది కుర్మగ్రామం. అంటే ఇంత దృఢంగా మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ఏది ప్రేరణగా నచ్చింది? మాకే ఇన్స్పిరేషన్ మా భక్తులు. ముఖ్యంగా పరమ పూజ భక్తి వికాస్ మహారాజ్ వారు, ఆయన చాలా కోరిక ప్రభుపాద వారు అంటే ఒక్కొక్క మహారాజ్ ఒక్కొక్క దాన్ని తీసుకుంటారు. మహారాజ్ ఆయన యొక్క జీవితం ఉన్నప్పుడే ఇలాంటి ఎన్నో గ్రామాలు స్థాపించాలన్న కోరిక. ఆయన ఆధ్వర్యంలో 5 గ్రామాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో భోపాల్లో భక్తి గ్రామని, నందగ్రామని గుజరాత్లో, బద్రికాశ్రమ్ పంజాబ్లో, యూరోప్లో చెకోస్లోవాకియా అని, ఇంకోటి ఇప్పుడు అమెరికాలో 580 ఎకరాలతో స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఆయన ఎక్కువగా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన యొక్క కృపనే ఇది ఒక ఉత్సాహం. కానీ ఇక్కడ మందిరం కాల్చారంతే, కుటీరాలు కాలేదు, అదొక ఇన్ఫర్మేషన్. తర్వాత కరెంట్ లేకుండా ఉండడం అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క సిమెంట్ ఇంట్లో కరెంట్ లేకుండా ఉండడం కష్టం. ఎందుకంటే ఇక సిమెంట్ ఏం చేస్తుందంటే టెక్నికల్గా మనం ఎండ ఉందనుకోండి, బయట ఎండ వల్ల ఈ యొక్క సిమెంట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఎండ ఎక్కువైపోతుంది, వేడి ఎక్కువ అవుతుంది. బయట చలి ఉందనుకోండి, లోపల చలి ఎక్కువ అవుతుంది. కానీ ఈ యొక్క మట్టిలో యొక్క జీవ పదార్థం ఉంటుంది కాబట్టి అది ఆపోజిట్గా వర్క్ అవుతుంది. ఎలా అంటే బయట ఎండ ఉన్నప్పుడు దీని ఆపోజిట్గా చల్లగా ఉంటుంది, ఇంకా ఎక్కువ. ఎంత ఎండ అయితే అంత చల్లగా ఉంటుంది. అది బయట చలి ఉంటే లోపల వేడి అవుతుంది. అందువల్ల ఎక్కువ కష్టం ఏమి ఉండదు. జస్ట్ ఈ ఎండాకాలంలో కొంచెం ఏంటంటే ఇది రోహిణి కార్తీ కాబట్టి ఒక 15 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే విత్తనాలు ఉన్నప్పుడు ఏంటంటే ఉడుకుంటుంది, కొంచెం గాలి రాదు. ఆ 1 మంత్ మ్యాక్సిమం తప్ప మిగతా 11 నెలలు అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ యొక్క నిర్మాణాలు కూడా అలా నిర్మించబడ్డాయి. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఆశ్రమంలో బాల్కనీ ఉంటుంది, బయట పడుకోవచ్చు, వాకిల్లో పడుకోవచ్చు. కరెంటు లేకపోవడం వల్ల కష్టమైతే అంతగా ఏం లేదు. ఓన్లీ జస్ట్ మనకు నైట్ పడుకున్నప్పుడు, ఎందుకంటే నైట్ 30 పడుకునేస్తారు, మార్నింగ్ లేస్తారు, తెల్లారిపోతుంది. అమావాస్య టైంలో ఒక 2-3 రోజులు ఇబ్బంది, దానికోసం దీపాలు వాడడం. అండ్ ఇంకేమంటే ఇబ్బంది కరెంట్ లేకుండా ఇక మెయిన్ ఫ్యానే కదా, ఫ్యాన్ వేసి ఇంకా రుబ్బడం, ఇది అలవాటు అయిపోతుంది, ఏమో విషయమే. ఇంకో నీళ్ళు తీసుకోవడం ఉంటుంది. నీళ్ళు కూడా ఏమంటే ఇప్పుడు బావిలో ఉన్న నీళ్ళు కూడా వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎలా అంటే చలికాలంలో వేడిగా ఉంటాయి బావిలో, ఎండాకాలం ఇప్పుడు మీరు చూడండి చల్లగా ఉంటాయి. అంటే భగవంతుడి సృష్టి అలా ఉందన్నమాట. కరెంట్ లేకుండా నువ్వు జీవించినట్టు అదే సౌకర్యవంతం. అదే మీరు ట్యాంక్ వాటర్ చూడండి, ఎండాకాలంలో వేడైపోతుంది ప్లాస్టిక్ ట్యాంక్ వల్ల. అదే చలికాలంలో చల్లగా ఉంటుంది, స్నానం చేయలేము, అందుకే వేడి చేసుకోవాలి. ఇక్కడ మీరు కరెక్ట్ చలికాలం ఒకసారి వచ్చి చూడండి, చాలా వేడిగా ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ భక్తుల కొందరికి అస్తమా ప్రాబ్లం ఉంది, వాళ్ళు బావి నీళ్ళు స్నానం చేయగలుగుతారు. అదే సిటీకి వెళ్తే హీటర్తో లేకుండా వేస్తే సిక్ అయిపోతారు, ఎందుకంటే అంత ఉడుకుంటాయి అన్నమాట. సో అంత కూడా భగవంతుడు డిజైన్ చేశాడు. ఇప్పుడు ఈ ఫ్లోర్ మీద నడవడం చాలా ఈజీ పేడ పైన, అదే టైల్స్ పైన నడిస్తే ఇంకా అసలు అంటే ఈ జీవితం అంతా కూడా ఎంజాయ్మెంట్ ఇది. అంటే నా ఉద్దేశం ఇది చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. ఇప్పుడు మేము అప్పుడప్పుడు ప్రచారం కోసం వెళ్తాము, ఎవరైనా పిలిచినప్పుడైతే రోజు అది నరకంలాగా ఉంటుంది. ఒక్కొక్క రోజు
ఎందుకంటే ఆ టైల్స్ పైన నడవాలా, టైల్స్ పైన కూర్చోవాలా, తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ అంతా ఆ రోడ్ల పైన నడవాలా. ఇదొక హెవెన్లీ సుఖం అనమాట, ఇది కంఫర్టబుల్ లైఫ్ ఇది అట్లా. సో ఇంకా దృఢ నిశ్చయం అంటే వస్తుంటే ఎన్నో పరీక్షలు ఉన్నాయి, ఇక్కడ కూడా అంత సులభం కాదు. మెయిన్ ప్రభుపాల వారి యొక్క ఆదేశాలు అంటే పర్సనల్గా మహారాజ్ ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు. తర్వాత ప్రభుపాల వారి యొక్క ప్రవచనాలు విన్నప్పుడు, ఈ యొక్క పుస్తకాలు విన్నప్పుడు ఆ యొక్క వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఆతృత, ఈ యొక్క ప్రపంచాన్ని మార్చాలనే ఒక కోరిక. తర్వాత ప్రజలే ఇన్స్పిరేషన్. అంటే ఇంతకుముందు ఏంటంటే చాలామంది ఒక భక్తుడు ఇక్కడ చాలా ప్రచారం చేసేవాడు అంతకుముందు బయట, ఆయన ప్రచారం వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఆయన చెప్తుండే ప్రారంభంలో, ప్రభు నేను రోజు ప్రచారం చేసేవారు, ఎంతోమంది ఒకే హరినామం ఇచ్చేవాడిని, ఇక్కడ ఎవరూ లేరు, ఓన్లీ కొండలు చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలా, అసలు ఏమీ లేదు, నాకు బోర్ వస్తుందని చెప్తుండేవాడు. సో 3 ఏళ్ళ తర్వాత అంటే నేను అప్పుడే చెప్పాను, మీరు కొంచెం వెయిట్ చేయండి. అంటే ఇక్కడ బ్రహ్మచారులు కూడా ఒక 3 ఏళ్ళు ప్రీచింగ్ లేకుండా ఈ స్తంభాలు పెట్టడము, లేదంటే పెంకులు వేయడము, లేదంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుండేవాళ్ళు. జస్ట్ వెయిట్ చేయండి, ప్రభుపాద కోరిక ఇది. సో ఈ యొక్క స్తంభం ఇప్పుడు పాతడం వల్ల కొన్ని వేల పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. అంటే ఆ లెక్చర్ ఇప్పుడు కూడా ఉంది, ఇంకా అప్పుడు చెప్పింది. ఈ యొక్క ఇల్లు ఏదైతే కడుతున్నారో బ్రహ్మచారులు మేబీ మామూలుగా ప్రచారం చేయాలి, కానీ చూడడానికి కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. ఎందుకంటే ప్రభుపాద చెప్పారు దాన్ని, మనం చెప్పేది ఏం లేదు. సో ఆ విధంగా ప్రజలు వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు చూడాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి మీరు, వాళ్ళు ఏది చూస్తారు, ఈ పిల్లర్ కూడా ఫోటో తీసుకుంటారు, తర్వాత వాళ్ళు రోల్ కూడా ఫోటో తీసుకుంటారు, వాళ్ళ ఇల్లు కూడా మట్టి గోడలు కూడా ఫోటో తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎంతో ఈగర్గా వస్తారు. అదే గుడికి వస్తే కూడా అంత ఈగర్గా రారు వాళ్ళు. గుడికి వస్తే కూడా ఏంటంటే ఏదో ఇట్లా వస్తుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు ఎంత ఎండున్నా అంత దూరం 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ అన్నీ ప్రతి ఒక్కటి కూడా చెట్టు ఫోటో తీస్తారు, పూలు ఫోటో తీస్తారు. వాళ్ళు ఏంది ఇది అసలు, మీరు ఎందుకుంటున్నారు, వాళ్ళు ఉన్నటువంటి ఒక ఉద్వేగం తెలుసుకోవాలని ఎంత ఆతృతో, అది ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం పుస్తకాలు ఇస్తాము, తర్వాత ప్రసాదం ఇస్తాము, తర్వాత క్లాసులు ఇస్తాము. వాళ్ళు ఇప్పుడు మన గ్రూప్లలో కూడా జాయిన్ అవుతారు. సో అది పెద్ద ప్రచారం. ఇంకా ప్రచారం అంటే ఇన్స్పిరేషనే కదా ముందుకెళ్ళ. సమస్యలు దేనికైనా ఉంటాయి, మందిరాల్లో కూడా సమస్యలు ఉంటాయి, ఫామ్లో కూడా సమస్యలు ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ ఇది కొత్తది, ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట. టెంపుల్ ఆల్రెడీ ఈజీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, నడుస్తూ ఉన్న టెంపుల్. ఇది కొంచెం పరీక్షలు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు ఇక్కడ. క్రిస్టియన్స్ ఏరియా ఇదంతా కూడా, దానివల్ల కూడా సమస్యలు కొన్ని రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. బట్ చాలామంది కోఆపరేట్ చేస్తుంటారు. ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ, ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ చాలా ఫేవరబుల్గా ఉన్నారనమాట. ఇక్కడ ఢిల్లీ నుంచి, ఐఐటి నుంచి 50 మంది బాయ్స్ వచ్చారు. తర్వాత బెంగళూరు నుంచి వస్తూ ఉంటారు. అంటే ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అన్ని ప్లేసుల నుంచి వస్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. అంటే వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాం, మీరు వెళ్ళిన తర్వాత మందిరాలు, లోకల్ మందిరాలకు వెళ్తూ ఉంటారు. చాలామంది అట్లా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా మనం చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఎక్కువ సేల్ అవుతుంది అనుకోండి, మన దానిపైన ఇంట్రెస్ట్ ఉంటాం. ఇప్పుడు మనం భాగవతం ఎక్కువ తీసుకుంటే జనాలు, ఓకే భాగవతం, మనం భాగవతం, అదే ప్రజలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు దీనిపైన, ఈ లైఫ్ స్టైల్ పైన. సో వీఆర్ గెట్టింగ్ ఇన్స్పిరేషన్, అదొకటి ఇన్స్పిరేషన్. అదే నగరంలో ఉన్నప్పుడు వాళ్ళ కాలు పట్టుకోవాలా, వాళ్ళ చేతులు పట్టుకోవాలా, వాళ్ళకి ఫోన్ చేయాలా, వాళ్ళకు వాట్సాప్ మెసేజ్ పంపించాలా, వాళ్ళకు రండి అని చెప్పాలా, వాళ్ళకి కావాలంటే నోట్లో తినబెట్టాలా, తర్వాత వాళ్ళకు యాత్ర తీసుకెళ్ళాలా. పీపుల్ ఆర్ కమింగ్, టేకింగ్. లాస్ట్ ఇయర్ 5,000 జపమాలు ఇచ్చాం. అంటే ఇక్కడ మనం గ్లోరిఫై చేసే మన గురించి కాదు, బట్ ప్రభుపాద్ ఉద్యమం. ప్రభుపాద్ ఏం చెప్పారంటే, మా గురువు చెప్పారు, నేను ఆదర్శం పాటించాను, ప్రపంచం అంతా కృష్ణ చైతన్యం అయిపోయింది, నాకు ఎలాంటి క్రెడిట్ లేదు. సో ప్రభుపాద్ చెప్పారు, ఇలాంటి స్థాపించితే కోట్ల మంది భక్తులు అవుతారని చెప్పారు. జస్ట్ ఆయన చెప్పింది మనం చేయడం, మనకేం క్రెడిట్ లేదు ఇక్కడ. మనంతా పనికిరాని వాళ్ళం, మనంతా వెదవలం. బట్ భగవంతుడు ఆదేశం ఇచ్చినటువంటిది ప్రభుపాద్ తీసుకున్నారు, ఆయన గురువు ఆదేశం తీసుకున్నారు. జస్ట్ ఆదేశాన్ని మనం ఉన్నట్టు పాటిస్తే మిరాకల్స్ అవుతాయి. ఇంకా మహారాజ్ చాలా ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇంకా అసలు ఈ వెహికల్స్ కూడా వాడొద్దు అంటున్నారు మహారాజు. అసలు అంటే ఇంకా చాలా ఉన్నాయి మహారాజ్ యొక్క కోరికలు ముందుకు వెళ్ళాలని. అంటే బయటి వ్యక్తుల ఉద్దేశంలో వెనక్కి వెళ్ళడం, మన ఉద్దేశంలో ముందుకు వెళ్ళడం. ఇంకా ఈవెన్ పూరికి కూడా నడుచుకుంటూ వెళ్ళడం, జగన్నాథ్ పూరికి. ఏ విధంగా నవద్వీప్ నుంచి ఇలా వచ్చారో, అంటే ఎన్నో ఉన్నాయి మహారాజ్ కోరికలు. ఇప్పుడు కొన్ని ఇంకా మనం వాడుతున్నాం, ఎందుకంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్. ఒక 200 సంవత్సరాలకి పోయినటువంటి జీవన విధానం తిరిగి తీసుకురావడం అంటే కొంచెం సమయం పడుతుంది. స్లో కొన్ని మార్చుకుంటూ మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. కొన్ని వాడాల్సి వస్తుంది కన్స్ట్రక్షన్లో, కొంచెం కరెంటు ప్రచారం కోసం అలా. బట్ ఇది చాలా ఉత్సాహపూరితమైనటువంటి సేవ. ఇది భగవంతుడు ప్లాన్ ఎట్లా ఉంటుంది, గురువు యొక్క ప్లాన్ ఎట్లా ఉంటుంది, మనం జస్ట్ మన హార్మోనియం లాగా అంతే, సౌండ్ వస్తుంటుంది అంతే. నిమిత్త మాత్రం భవ సవే సాక్ష్యం. అంటే ప్రభుపాద చెప్తారు, అర్జునుడు చెప్తున్నాడు, అంటే నేను చేయనని. ఆల్రెడీ అక్కడ ద్రోణాచార్య చనిపోయాడు, భీష్ముడు చనిపోయాడు, తర్వాత కర్ణుడు చనిపోయాడు, అందరూ కాల ప్రవాహంలో పోతున్నారు. నువ్వు యుద్ధం చేసినా చేయకుండా ఆల్రెడీ జరిగిపోయింది. సో ప్రభుపాద ప్లాన్ ఉంది, ప్రపంచం అంతా మార్చేది. మనం క్రెడిట్ తీసుకోవాలంటే మనం ఉపయోగించాలి, ఆల్రెడీ జరిగిపోయింది, మనం ఏం చేసేది లేదు.
అన్ని గ్రామాలు మారిపోయినాయి, అంత వర్ణాశ్రమం అనేది స్థాపించబడింది. జస్ట్ మనం చూడలేకపోతున్నాం. జస్ట్ మనం అది జరగడానికి ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి మనం అంతే. మనం నిమిత్త మాత్రం అవ్వాలంతే. మన నిమిత్త మాత్రం అవ్వాలంటే మనకు గురువు పైన, ప్రభుపాద పైన పూర్తి విశ్వాసం ఉండాలి. దానికోసం దృఢ నిశ్చయం ఉండాలి. మీరు అన్నట్టు ఆ దృఢ నిశ్చయం రావాలంటే అలాంటి భక్తుల సాంగత్యం ఉండాలి. అంటే వేరు భక్తులు వేరు దానిలో వెళ్తుంటారు. ప్రత్యేకంగా ఇప్పుడు భక్తి రాఘ మహారాజు, శివరాం మహారాజు, భక్తి వికాస్ మహారాజు, వీళ్ళు ముగ్గురు ఎక్కువగా ఎంఫసిస్ చేస్తూ ఉన్నారు. మిగతా మహారాజులు కొందరు పాశ్చాత్య దేశాల్లో చేస్తున్నారు. అందరూ అన్నీ చేయలేరు. కొందరు కాలేజీ ప్రచారం చేస్తారు, కొందరు పుస్తకాలు అమ్ముతారు, కొందరు కీర్తన చేస్తారు. వేరు సేవలు. మీరు పొద్దుటూరులో కూడా చాలా రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. అందరూ చెప్తుంటారు. పరం పూజ భక్తి వికాస్ మహారాజ్ చెప్పారు, మీరు వెళ్ళి అక్కడ నేర్చుకోండి, చాలా ప్రచారం జరుగుతుంది. అక్కడ భక్తులందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో చాలా పెద్ద రెవల్యూషన్ చేస్తున్నారు. మీరు కూడా విప్లవాత్మకమైన మార్పును కొంత వేల మందిని మారుస్తున్నారు. పొద్దుటూరును, అన్ని గ్రామాలను, నగరాలను ఎంతోమందిని ఆకర్షిస్తున్నారు. ప్రతి భక్తుని భగవంతుడు ఏదో శక్తి ఇస్తాడు, ఆ శక్తి ద్వారా వెళ్ళడం. ఇంకా ఏమైనా ప్రశ్నలు, ఏమైనా కామెంట్స్? అరే ఎలా సాధన, తర్వాత శరీరం ఆరోగ్యం కొన్ని అంటే సడన్గా అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి జీవనం నుంచి సడన్గా కొత్త జీవితం వచ్చిన తర్వాత ఆ పీరియడ్ ఒకరికి టైం తీసుకోవచ్చు, ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతాం కొత్త వాళ్ళు? కొంచెం సమయం పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. ఆరోగ్యం అయితే మెరుగవుతుంది. శారీరకంగా ఏమైనా సమస్యలు ఉంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బట్ జనరల్గా ఏదైనా మనం 21 days చేస్తే అలవాటు అవుతుంది అంటారు కదా, అట్లా ఒక 1 month మనం ఏం ఆలోచించవద్దు, ఇక్కడ ఉండగలుగుతామా లేదా అని చాలామంది ఫస్ట్లోనే ఆలోచిస్తుంటారు. ఒక 1 month మామూలుగా ప్రయత్నించవచ్చు. ఇక్కడ మామూలుగా కొంచెం సేవ కూడా తక్కువనే ఉంటుంది. 6 గంటల సేవ ప్రత్యేకంగా గృహస్థులకైతే. అంటే 8 గంటల సేవ చేయలేము ఇక్కడ, ఎందుకంటే మన రొటీన్ లైఫే కొంచెం సేవ అవుతుంది. నీళ్ళు తీసుకోవడం, టాయిలెట్కి వెళ్ళడం, లేదా బట్టలు ఉతకడం. ఇంకా మాతాజీస్కి అయితే వాళ్ళకి ఓన్లీ ఇంట్లో సేవ అంతే, ఇంట్లోనే అన్ని సేవలు ఉంటాయి. సో మళ్ళీ మార్నింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం. ఇక్కడ మార్నింగ్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ గురు పూజ, ఇక్కడ క్లాస్ ఉండదు ఉదయం. ఎందుకంటే వాళ్ళకు పొలంలో వెళ్ళాలి, మధ్యాహ్నం అయితే ఎండకు పని చేయలేరు కదా. సో ప్రాపర్ న్యూ బృందావనంలో అలా చెప్పారు, మీరు మార్నింగ్ ప్రోగ్రామ్ తర్వాత పెట్టుకోవచ్చు అని. న్యూ బృందావనంలో ఫార్మ్ కమ్యూనిటీ ఉండేది వెస్ట్ వర్జీనియాలో. సో సాయంత్రం అందరూ అటెండ్ అవుతారు గౌరారతి. ఈ భాగవతం క్లాస్ యాక్చువల్లీ సాయంత్రం ఉంటుంది ప్రతిరోజు. ఉదయం భగవద్గీత క్లాస్ ఇస్తాం, కొత్త వాళ్ళు వస్తుంటారు గెస్టులు, వాళ్ళ కోసం, అతిథుల కోసం ఆన్లైన్ లెక్చర్ ఉదయం ఉంటుంది. సో అట్లా కొన్ని అడ్జస్ట్ చేసుకోవడం. ఎందుకంటే మళ్ళీ ఎండకైతే పొలంలో పనిచేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అట్లా ఈ ఎండాకాలంలో కొంచెం తక్కువ ఇస్తారు. సో వర్షాకాలంలో కొంచెం ఒక విధంగా, ఎండాకాలంలో ఒక విధంగా, సీజన్ బట్టి కొంచెం ఇబ్బందులు వచ్చవచ్చు. ఎందుకంటే సిటీలో ఉన్న లైఫ్, ఈ లైఫ్ కొంచెం తేడా ఉంటుంది. సో దీనికి ఒక్కసారి అడ్జస్ట్ అయినామంటే ఇదే కంఫర్టబుల్ ఉంటుంది, ఇది ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మనసు కూడా బాగుంటుంది, శరీరం కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ప్రారంభంలో ఉంటుంది. ప్రత్యేకంగా వృద్ధులకు కొంచెం కష్టం ఉండొచ్చు, వృద్ధులకు. అందుకని మేము ఏం చేస్తామంటే ఇక్కడ 30 సంవత్సరాల లోపలే తీసుకుంటాం ఎక్కువ, 30-35 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి ఈజీగా. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్ల మీరు చూడండి, మీరు చూడొచ్చు 3 ఏళ్ళు, 4 తమల కృష్ణ ఎంత 3 ఏళ్ళు అని హ్యాపీగా ఉంటాడు ఇక్కడ, ఏం కాదు, ఎండలో తిరుగుతాడు, ఏం లేదు. వాళ్ళకి మనకంటే ఇప్పుడు మాకంటే ఎక్కువ వాళ్ళు ఇంకా అడాప్ట్ అవుతారు ఈజీగా పిల్లలు. అది చిన్న వయసులో చేయలే కదా కాబట్టి మీరు అన్నట్టు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ కొంచెం ఒక 1 year అట్లయితే అలవాటు అయిపోతుంది. చెప్పండి. జనరల్గా మనమంతా శరీరమే నేననే భావనలో అందరికీ ఉంటుంది. కానీ ఆత్మస్వరూపము మన భగవంతుని స్వరూపమై మనమని గ్రంథాలు చెప్తున్నాయి, మీరు లాంటి పెద్దలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ ఆత్మ అనేది నీ ఆత్మస్వరూపం అని ఎలా మేము తెలుసుకోగలుగుతాము అని మా ప్రశ్న. మార్గం ఉంది కదా, ఏదైతే ఆధ్యాత్మిక సాధన ఉందో సాధన ద్వారా క్రమక్రమంగా భవేత్ క్రమేత్ శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థన వృత్తి, నిష్ఠ, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఆ విధంగా ఈ యొక్క సాధన దశ ఉంది. ప్రభుపాల వారు ఇచ్చినటువంటి ఈ యొక్క సాధన, మంగళారతి హాజరవ్వడం, జపం చేయడం, భాగవతం ప్రవచనం అటెండ్ అవ్వడం, తర్వాత సేవ చేయడం, అఫ్కోర్స్ మీకు కుటుంబ పోషణ ఉంటుంది, ఆ పోషణ చేసుకోవడం, తర్వాత సాయంత్రం మళ్ళీ కార్యక్రమం వీలైతే అటెండ్ అవ్వడం, జపాన్ని బాగా చేయడం. సో ఇక ఏదైతే ప్రభుపాల వారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని మనం ఎంత తీవ్రంగా పాటిస్తాం అంత తీవ్రంగా మనం ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి బయటకు వస్తాం. దానికి టైం పడుతుంది, ఎవరు రియలైజ్ అయిన వాళ్ళు లేరు. నేనేం చెప్పడానికి నాకు కూడా లేదు, నేను కూడా రియలైజ్ అవ్వాలి. నేను కూడా నా శరీరం అని అనుకుంటున్నాను. బట్ అది
థియరాటికల్గా మనం తెలుసుకున్నాం అట్లీస్ట్, అంటే సిద్ధాంతపరంగా అర్థమైంది మనకు. సో అభ్యాసపూర్వకంగా ప్రాక్టీస్ చేయంగా మనం అనుభూతి పొందుతాం. ప్రభుపాల వారు ఆ విధంగా చూసాం మనం ప్రత్యక్షంగా. ఆయన వ్యక్తి భాగవతంగా, అంటే శరీర భావన ఏం లేదు ఆయనకు రోజంతా. అంటే హరీశ్వరి ప్రభు చెప్తున్నారు, ఆయన వ్యక్తి భాగవతం అనేసి ఉపన్యాసాలు ఇచ్చారు కొన్ని. సో ఆయన చెప్తున్నారు, ఆయనకు ప్రభుపాల వారు చెప్పారంట, డే అండ్ నైట్ మీరు సర్వీస్ చేయాలని. అంటే సర్వెంట్ అంటే డే అండ్ నైట్ ఉండాలి, రాత్రి మొదలు. సో ప్రభుపాల వారు యూ షుడ్ బి ఆల్వేస్ విత్ మీ అని చెప్పారంట. దాన్ని ఆయన హరీశ్వరి ప్రభు ఇంకా తీవ్రంగా తీసుకొని రాత్రి మొగలు ఆయనతో ఉన్నారంట. సో ఆయన చెప్తున్న 24 గంటలు ప్రభుపాల వారిని ఆయన అబ్జర్వ్ చేశారు. ఆయన స్పష్టంగా ఉన్నది, ఆయన దేహాత్మ బుద్ధిలో లేరు, పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు. సో ప్రతి క్షణం ప్రతి అడుగడుగు ఆయన భాగవతంలాగా ప్రవర్తించారు. సో ఆయన మనకు ఆదర్శాన్ని కూడా చూపించారు, ఈ పుస్తకాలు కూడా ఇచ్చారు. సో ఆ విధంగా మనం ఆచరిస్తే, ఆయన అడుగుజాలను అనుసరిస్తే మనం రావచ్చు. అది ఎవరెవరికి వ్యక్తిగతంగా ఎంతెంత సమయం పడుతుంది మనం చెప్పలేం, వాళ్ళ వ్యక్తిగత సాధనను బట్టి. సీనియారిటీ జూనియారిటీ వాళ్ళు కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ యొక్క తీవ్రమైన సాధన, వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి కోరికలతో ఎంత దూరంగా ఉన్నారు, ఎంత ఈ యొక్క అపరాధాలు చేయకుండా నామం జపం చేస్తున్నారు, ఏ విధంగా భక్తులతో సాంగత్యం తీసుకుంటున్నారు, ఏ విధంగా ఆచార్యుల యొక్క సూచనలు పాటిస్తున్నారు, దాన్ని అంతా కూడా ఏదామాం ప్రపద్యంతే, ఎంతెంత శరణాగతి పొందుతామో అంతంత మనం ఈ యొక్క రియలైజేషన్ వస్తూ ఉంటుంది. అది సింపుల్. ధన్యవాదాలు. హరే కృష్ణ. మామూలుగా భౌతికమైన పల్లెటూరు వాళ్ళైనా సరే పిల్లల్ని వాళ్ళ పొలాలు ఇళ్ళు అమ్మేసేసి భౌతికమైనటువంటి సొల్యూషన్ ఇస్తారు. పట్టణానికి వెళ్తారు, అక్కడ ఫ్యాక్టరీలలో లేదా సాఫ్ట్వేర్ ఏదో జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ పల్లెటూరులో పొలాలు అమ్మేసి అక్కడికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు సంపాదించి ఏం చేస్తారంటే అదే డబ్బులు తీసుకొచ్చి ఫామ్ హౌస్ అని చెప్పి చేస్తారు. అదే పొలం, ఆ పొలంలో ఇల్లు కట్టుకోవడం, అక్కడే ఉండడం. అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది అక్కడికి ఏదో సుఖపడాలి. అక్కడ వీక్ అంతా కష్టపడి వీకెండ్స్ లో నీ ఫామ్ హౌస్ కే వస్తుంది. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకు, కష్టపడ్డం ఎందుకు, ఫామ్ హౌస్ ఇక్కడే ఉంది, ఆ ఫామ్ లో ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎంత జనాలు పిచ్చిగా ఉన్నారనడానికి మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇట్లా ప్యాషన్ అయిపోయిందండి. ఈవెన్ నేను ఫ్లైఓవర్ దగ్గర కూడా చూడొచ్చు, అన్ని కుండలు మోసినట్టు లేదంటే ఎద్దులతో అవి ఫోటోలు వేస్తున్నారు ఈ మధ్య రీసెంట్గా ఫేమస్ అయిపోయాయి. అది ఓన్లీ ఫోటోల వరకు కాదు, నిజంగా వాళ్ళు జీవించాలి. సో ప్రజలకు ఇష్టం వాళ్ళకు ఈ విధంగా ఫామ్ హౌస్లో ఉండడం, స్పెండ్ చేయడం. కానీ ఇక అంటే అంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇది ఎక్కువ ప్రమోషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఓకే మీరు రండి, నగరానికి రండి, అపార్ట్మెంట్ కొనండి, 100 అంతస్తుల బిల్డింగు, 1000 అంతస్తుల బిల్డింగు, ఇది ఎక్కువ ప్రమోషన్ ఎక్కువ చేస్తున్నాడు. సో మనం ఆపోజిట్గా ప్రమోషన్ చేయాలి. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది పెద్ద ఇండస్ట్రీ, అది కూడా. దానివల్ల ప్రజలు ఓకే నగరం వెళ్దాం. ఇక్కడ కూడా ఈ గ్రామంలో ప్రారంభంలో ఎవరికి బైకులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఎద్దులన్నీ దున్నేవాళ్ళు, ఇప్పుడు అంతా ట్రాక్టర్తో దున్నుతున్నారు. పిల్లలంతా నగరానికి పంపిస్తున్నారు. అదొక ప్యాషన్లా మారిపోయింది. ఓకే, చాలా ధన్యవాదం. హరే కృష్ణ హరే కృష్ణ. చెప్పండి. హరే రామ్ హరే. ఇప్పుడు నగరాలలో మెడికల్ షాప్కి వెళ్ళండి, ఆ డే గడపదు. మీరు ఇక్కడ ఏమీ లేదు, మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? సో ప్రత్యేకంగా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఒకటి మన యొక్క రోగాలు రాకుండా ఉండాలంటే మన యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానం. ఒకటి జీవన విధానాన్ని అంటే ఆయుర్వేదం ప్రకారం, అంటే ఒక గైడ్లైన్స్ ప్రకారం ఆచరిస్తున్నాం. అంటే తినే టైమింగ్స్ కానీ ఇవన్నీ కొన్ని ఆచరించడం. తర్వాత ఆల్రెడీ కొందరికి చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, ఎందుకంటే నగరాలు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. సో దానికోసం ఆయుర్వేదం మందులు వాడుతున్నారు. కొందరు అత్యవసరమైతే వాళ్ళు ఆయుర్వేదం వాడుకుంటే కొందరు అలోపతి కూడా వాడుతున్నారు. ఉదాహరణకు డయాబెటీస్, షుగర్ లాంటి వాళ్ళకి ఆయుర్వేదం పైన ఇంకా అంటే అది ఎమర్జెన్సీ షిఫ్ట్ చేసేది కాదు. సో క్రమక్రమంగా ఆయుర్వేదం వైపు రావడం. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు శ్రీపతి ప్రభు అని, ఆయన ఆయుర్వేదం డాక్టర్. అంటే డాక్టర్ అంటే ఆయన డాక్టర్ చదువుకోలే, గత 3-4 సంవత్సరాల నుంచి దాని పట్ల శిక్షణ తీసుకొని ట్రైనింగ్ చేసి ఇక్కడ మందులు కూడా తయారు చేస్తుంటాడు. సో ఆయుర్వేదం మందులే చాలా వరకు వాడతాం. ఉదాహరణకు జ్వరం వచ్చింది అనుకోండి, నీలవేమ అనే ఆకు దొరుకుతుంది, దాని కషాయం 3 రోజుల తర్వాత అయిపోతుంది. ఈవెన్ టైఫాయిడ్ మలేరియా కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకా చిన్న గాయం తగిలింది అనుకోండి, దీనికి గాయపాకు అంటారు, మీకు అందరూ తెలిసిందే. అది ఒక్కొక్క ఊరిలో ఆ గాయపాకు తీసి పెడితే గాయం తగ్గుతుంది. సో కొన్ని హోమ్ రెమెడీస్, కొన్ని ఆయుర్వేదం అండ్ ఇంకా కొన్ని వేరే ఆయుర్వేదం డాక్టర్ని సంప్రదించడం మన నుంచి కానీ, ఇంకా అది వీలు కాకుంటే అప్పుడు అలోపతి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లైఫ్ స్టైల్ అక్కడ ఉన్నారు కదా, మరి ఆ యొక్క డిసీజెస్ ఇక ఆయుర్వేదం ద్వారా ఇమీడియట్ క్యూర్ అవ్వకపోవచ్చు. టెంపరీగా ఇమీడియట్లో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెళ్తారు, మిగతా టైంలో ఆయుర్వేదం ఎక్కువ. ఇంకా మన దగ్గర లేనప్పుడు మన ఆయుర్వేద డాక్టర్లు కూడా ఇక్కడ వస్తుంటారు, శిక్షణ ఇస్తుంటారు, వాళ్ళ దగ్గర సంప్రదింపు చేసుకొని సలహాలు తీసుకోవడం.
కానీ భవిష్యత్తులో మొత్తం అల్లోపతి ఆపాలనేసి ప్లాన్. అంటే కొన్ని సమస్యలు ఇంకా మనం దాన్ని చేయాలన్నమాట. ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పే? హరే కృష్ణ. సో ఏమైనా అసౌకర్యాలు అంటే చాలా